సో గుడ్ ఈవినింగ్ ఎవరీవన్. మనకి చాలా మటుకి అంటే అందరికీ ఇప్పుడు నేను నాతో పాటు పాఠాలు చెప్పే మాస్టర్స్, లేకపోతే ప్రిపేర్ అవుతున్న మీరు, స్కూల్ అసిస్టెంట్ ప్రిపేర్ అవుతున్న వారు కావచ్చు, డిఏఓ ప్రిపేర్ అవుతున్న వారు కావచ్చు, మ్యాథమెటిక్స్ సంబంధించి నిజంగా మంచి నాలెడ్జ్ ఉంది. నాలెడ్జ్ లేకుండా మ్యాథ్స్ లో ఎంఎస్సీ చేసి మనం ఇన్ని రోజుల నుంచి స్కూల్ టీచర్స్ గా లేకపోతే ప్రైవేట్ లెక్చరర్స్ గా వర్క్ చేయం. మనకు అకాడమిక్ వైజ్ గా సబ్జెక్ట్ నాలెడ్జ్ అనేది చాలా బాగుంటుంది. నిజం చెప్పాలంటే కొన్ని చాప్టర్స్ లో నాకంటే ఎక్కువ మీకే ఉంటుంది. కానీ ఇక్కడ అసలు విషయం ఏంటంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మనకు అసలు సమస్య ఎక్కడ అంటే ఆ ఇచ్చిన ప్రశ్నని అనుకున్న సమయంలో పూర్తి చేయడమే అసలు సమస్య. మనకి అకాడమిక్ వేలో రకరకాల ఫార్ములాస్ వేసుకోవచ్చు, లేకపోతే ఇంకోటి వేసుకోవచ్చు, ఏదైనా కావచ్చు. అలా మనం చూసుకుంటూ వెళ్ళినట్లయితే మనకు సమస్య ఎక్కడ ఎదురవుతుందంటే ఆన్ టైంలో క్వశ్చన్ ని చేయలేకపోవడం అనేది అతిపెద్ద సమస్య. దానికి ముఖ్యమైన కారణం ఏంటి అంటే ఫస్ట్ థింగ్, ప్రశ్నని మనకి సరిగ్గా చదవడం రాక. అయ్యో అలా అంటారంటే మేము సంవత్సరాల కొద్ది చదువుతున్నాం, పుస్తకాలు తిరిగేసాం, మార్కెట్ లో ఏ మెటీరియల్ దొరికితే ఆ మెటీరియల్ ని ప్రాబ్లమ్ సాల్వ్ చేసినాం, ఎన్ని మోడల్ పేపర్స్ అటెంప్ట్ చేయాలనో అన్ని మోడల్ పేపర్స్ అటెంప్ట్ చేసినాం, ఇంకా మనకు క్వశ్చన్ చదవడం రాదా అని మీరు అనుకుంటారు. కరెక్టే. గతంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, లాస్ట్ ఇయర్ చాలా ఎగ్జామ్స్ జరిగాయి. ఆంధ్రప్రదేశ్ లో రీసెంట్ గా గ్రూప్ 1 పరీక్ష, గ్రూప్ 2 ప్రిలిమినరీ పరీక్ష జరిగింది. అందులో మీరు అర్థమెటిక్ అండ్ రీజనింగ్ క్వశ్చన్స్ చూస్తుంటారు. ఈ అర్థమెటిక్ అండ్ రీజనింగ్ క్వశ్చన్స్ మనము చూసినప్పుడు చాలా మంది అసలు షాక్ గురయ్యారు. అరే అసలు ప్రిపేర్ అయింది ఇందులో వచ్చిందా, అసలు అర్థమెటిక్ రీజనింగ్ రెండు ప్యూర్ మ్యాథ్స్ క్వశ్చన్స్ ఇలా ఉన్నాయి, అసలు ఇంతవరకు ఎవరు చెప్పలేదే అని చెప్పేసి అనుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. తెలంగాణలో వచ్చేసి ఎస్ఐ పరీక్ష జరిగింది. దాంట్లో కూడా ఆ పరీక్ష కోసం అయితే ఒక్కొక్క విద్యార్థి కొన్ని వందల కొద్ది మోడల్ టెస్ట్ రాసిన విద్యార్థులు ఉన్నారు. సో అలాంటి వాళ్ళందరూ కూడా ఎగ్జామినేషన్ పేపర్ చూసిన తర్వాత సగం ప్రశ్నలు కూడా ఆన్సర్ చేయలేని పరిస్థితి 90% ఆఫ్ స్టూడెంట్స్. మరి డిఏఓ ఎగ్జామ్ జరిగింది. ఇది ప్రజెంట్ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ డిఏఓ మ్యాథ్స్ పేపర్. మనం ఈరోజు డిస్కషన్ పెట్టుకున్న పేపర్. ఇంకొక రోజు స్కూల్ అసిస్టెంట్ పేపర్ మనం డిస్కషన్ పెట్టుకున్నాం. అసలు ఎందుకు మనం ప్రీవియస్ ఇయర్ పేపర్ డిస్కషన్ పెట్టుకోవాలి అంటే ఎగ్జామినేషన్ హాల్లో ఒక క్వశ్చన్ కి సంబంధించి మనము ఏ విధంగా అటెంప్ట్ చేయాలి అన్న విషయాన్ని మనం ఇక్కడ చూస్తాం. అయితే ఫెయిల్ అవ్వడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే క్వశ్చన్ ని సరిగ్గా అనాలిసిస్ చేయలేకపోవడం. రెండవది, క్వశ్చన్ లో ఇవ్వబడిన కాన్సెప్ట్స్ ని ఇంటర్లింక్ చేసుకోలేకపోవడం. అంటే ఒక సబ్జెక్ట్ నుంచి ఇంకో సబ్జెక్ట్ కి ఇంటర్లింక్ అనేది లేకపోవడం వల్ల విద్యార్థులు చాలా నష్టపోతారు. అండ్ కొన్ని చిన్న చిన్న విషయాలని, మైనర్ మిస్టేక్స్ ని చేస్తూ స్టూడెంట్స్ వచ్చిన మార్కుల్ని కూడా కోల్పోతుంటారు. మైనర్ మిస్టేక్స్ ఏ విధంగా చేపిస్తారు మనతో ఎగ్జామినర్, మనతో కూర్చోబెట్టి తప్పులు చేపిస్తూ ఉంటారు. అదే ఎగ్జామినర్ మనతో కూర్చోబెట్టి సరైన సమాధానాన్ని కూడా గుర్తించే అవకాశాన్ని కూడా ఇస్తారు. మనము ఎగ్జామినర్ చేపించే తప్పుకి లొంగకుండా ఎగ్జామినర్ ఇస్తున్న ఆ హింట్ ని పట్టుకొని మనం ఆన్సర్ చేయాలి. అలా క్వశ్చన్ టు ఆన్సర్ చదివే విధానం కనుక మనకు తెలిస్తే ఎలాంటి ప్రశ్న ఇచ్చినా సరే మనం ఆన్సర్ చేయొచ్చు, ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా సరే. సో ఒకసారి మనం చూద్దాం. ఇవైతే నేను సొంతంగా నాకు వచ్చిన ప్రశ్న ఏదో తయారు చేసుకొచ్చి మీ ముందు చెప్పడం కాదు. ఇది సమ్ ఆఫ్ క్వశ్చన్స్ ఫ్రమ్ ద డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ నుంచి మనం తీసుకున్న కొన్ని ప్రశ్నలు. నిజంగా కొన్ని ప్రశ్నలు అయితే పేజీలకు పేజీ ఉంది. ఒక పేజీ మొత్తం క్వశ్చన్ ఉంది. ఆ పేజీ అంతా చదివి ఆన్సర్ చేయాలి. సరే ఎక్కడ టైం సరిపోతుంది అది కూడా చెప్తా. అసలు ఆ పెద్ద క్వశ్చన్స్ ఏ విధంగా సాల్వ్ చేయాలి అన్నది మనం ఈ సెషన్ ద్వారా మనం ప్రతి క్వశ్చన్ ని చాలా క్లియర్ గా అర్థం చేసుకొని ఎలా తక్కువ టైంలో ఆన్సర్ చేయాలనేది మనం ఇక్కడ చూస్తాం. కాబట్టి చివరి దాకా మనం చూడడానికి ప్రయత్నం చేయండి. రైట్, క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ ఇది ప్రాబబిలిటీ నుంచి వచ్చిన క్వశ్చన్. when 2 dice are thrown, the probability of getting a number always greater than 4 on the second dice. Always greater than 4 on the second dice. రెండు పాచికలు విసిరినప్పుడు ఎల్లప్పుడూ రెండవ పాచికపై 4 కంటే ఎక్కువ సంఖ్యలు పొందే సంభావ్యత. ఇక్కడ క్వశ్చన్ ఏమంటున్నాడు, మొదటి దాని మీద ఏ సంఖ్య అయినా రాదు, రెండో దాని మీద మాత్రం 4 కంటే ఎక్కువ పొందాలి. అంటే
మొదటి దాని మీద మనకి 1 2 3 4 5 6 ఈ 6 సంఖ్యలు ఏవైనా రావచ్చు. రెండో దాని మీద మాత్రం 4 కంటే పెద్దవి 5, 6 మాత్రమే రావాలి. కాబట్టి ఇక్కడ చూడండి, ఇవి 6, ఇవి 2, ద కాంబినేషన్ 6 2s are 12. అవుట్ ఆఫ్ ది 2 dice when thrown, the total outputs ఎంత అంటే 36. సో 12 by 36, ఆన్సర్ విల్ బి 1/3. ఆన్సర్ ఎంత? 1/3. సింపుల్ క్వశ్చన్. ఓకే, ఆన్సర్ ఎంత అండి? 1/3. అంటే మొదటి దాని మీద 6 సంఖ్యలకి అవకాశం ఉంటే రెండో దాని మీద 4 కంటే ఎక్కువ సంఖ్యలకు అవకాశం. అభ్యర్థి మొదటగా చేసే పొరపాటు ఏంటంటే 4 కంటే ఎక్కువ అని చూడడు. ఎగ్జామినేషన్ హాల్లో 4ను కూడా ఇంక్లూడ్ చేసుకొని 6×18/36 చేసి 1/2 ఆన్సర్ చేస్తారు. మన అదృష్టం ఏంటంటే 1/2 ఆప్షన్ ది. ఓకే, 1/2 ఆప్షన్ చేసిన దానికి ఏది క్వశ్చన్ తప్ప అని మళ్ళీ మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తూ ఉంటారు. ఏమవుతుంది, ఒక క్వశ్చన్ 2-3 సార్లు అటెంప్ట్ చేయడం జరుగుతుంది. అందుకే ప్రశ్నని జాగ్రత్తగా చదువు. ద గ్రేటర్ దెన్ 4 ఆన్ ద సెకండ్ డైస్. రెండవ డైస్ పైన ఎల్లప్పుడు కూడా 4 కంటే ఎక్కువ ఉండాలి. అంటే మొదటి డైస్ పైన 6 ఏ సంఖ్య అయినా రావచ్చు. రెండో దాని మీద మాత్రం 5 or 6 ఏదైనా రావచ్చు. అంటే 6×12 టోటల్ 2 పాచికల్ని ఎగరేసినప్పుడు మొత్తం అవుట్పుట్స్ ఎన్ని ఉంటాయంటే 36 ఉంటాయి. 6 పీరియడ్. ఓకే, సో 12×36 అంటే ఆన్సర్ విల్ బి 1/3. చూడండి ఎంత సింపుల్ క్వశ్చన్. ఓకే, 1/3 మీరు కూడా ఆన్సర్ చేయొచ్చు. ఓకే, రైట్. నెక్స్ట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. అంటే మన క్వశ్చన్ చూడగానే భయం వేస్తాం, ఇంత పెద్ద క్వశ్చన్ మనం ఎంత చదవాలా? ఓకే, రైట్. ఏమంటున్నాడు? సింపుల్. మనం క్వశ్చన్ చదువుతున్నా కానీ మైండ్ లో మన యొక్క ప్రాసెస్ ని స్టార్ట్ చేయాలి. సొల్యూషన్ ప్రాసెస్. ప్రశ్న అంతా చదివిన తర్వాత ఒక సెకండ్ ఆగి మళ్ళీ సొల్యూషన్ స్టార్ట్ చేయడం లాంటిది కాకుండా ప్రశ్న చదువుతున్నగానే మనం సొల్యూషన్ వైపుకి అడుగులేయాల్సి. If a number x is selected from the numbers 1 2 3 and 5, 1 2 3, and y is selected from the number 1 4 9, then the probability that the product xy of the two numbers will be less than 9. 1 2 3 సంఖ్యల నుంచి x సంఖ్యను ఎంచుకుంటే 1 4 9 సంఖ్యల నుంచి y సంఖ్యను ఎంచుకుంటే ఆ రెండు సంఖ్యల xy లబ్ధము 9 కంటే తక్కువ ఉండే సంభావ్యత ఎంత? ఓకే, ఫస్ట్ థింగ్, ఒక దాంట్లో 3 సంఖ్యలు ఉన్నాయి, ఒక దాంట్లో 3 సంఖ్యలు ఉన్నాయి. కాబట్టి మొత్తం అవుట్పుట్స్ ఎన్ని అవుతాయంటే 3 3s are 9. టోటల్ అవుట్పుట్స్ ఎన్ని? 9. మనం మొదటి దాని నుంచి ఒక నెంబర్ ఎంచుకుంటూ రెండో దాని నుంచి ఇంకో నెంబర్ ఎంచుకుంటే రెండింటి యొక్క లబ్ధం 9 కంటే తక్కువ ఉండాలి. 9 కాదు, మరి 9 కంటే తక్కువ ఉండాలి. 9 కంటే తక్కువ. 1 1s are 1, 2 1s are 2, 3 1s are 3. ఓకే, రైట్. మూడోది. నెక్స్ట్ 1 4 the 4, 2 4 the 8 వచ్చేసింది. 2 9 the 8 now. 3 1 the 3. Okay, 3 4 the that 1 2 3 4 5 6. So what is the probability? 6/9. ఆర్ అవుట్పుట్స్ మనకు కావాలి, టోటల్ 9 అవుట్పుట్స్ వచ్చాయి. కాబట్టి 2 మూల, సారీ 3 రెంట్ల 3. సో వాట్ ఈస్ ఆన్సర్? 2/3 is the answer. వెరీ సింపుల్ క్వశ్చన్. ఓకే, వెరీ సింపుల్ క్వశ్చన్. అంటే మనం ఎంచుకున్న సంఖ్యల యొక్క కాంబినేషన్ ఒకసారి చూడండి. 1 2 3 1 4 9. సో 1 into 1 1, 1 into 4 4, 1 into 3 1 into 9 9. 9 అవుతుందా? అవదు. అందుకే చెప్పాను కదా, ఎగ్జామినర్ మనతో కూర్చోబెట్టి తప్పు చేస్తారు. 9 కంటే తక్కువ ఉండాలి. సో 1, 9 కాదు. నెక్స్ట్ 2 1s are 2, 2 4s are 8, 3 2 9s are 8. మనకు అర్థం కాదు. 3 1s are 3, 1 2 3 4 5. కాబట్టి ఇందాక మనం రాసింది ఏంది? 6/9. 9 కంటే తక్కువ 9 కాదు. అర్థమైంది? కాబట్టి the probability of getting less than 9 of the product will be 5/9. ఓకే, ఇలా జాగ్రత్తగా చేయాలి. అంటే మనం తప్పు ఎక్కడ చేస్తాము? తక్కువ ఎక్కువ అన్నది చదవము.
9 అని మాత్రమే చదువుతాం. అందుకే క్వశ్చన్ ని కరెక్ట్ గా చదవడం తెలుసుకోవాలి. జాగ్రత్తగా చదవాలి. ప్రశ్న చదివేటప్పుడే, మొదటిసారి చదివేటప్పుడే ఫుల్ కాన్షియస్ తో చదవాలి. రెండోసారి మళ్ళీ చదవడానికి అవకాశం లేకుండా చదవాలి. ఒక క్వశ్చన్ ని రెండు సార్లు చదువుకుంటూ పోతే మనకు ఒక క్వశ్చన్ చేయడానికి అసలు నిమిషం టైం కూడా ఉండదు. అలాంటి ఒక్కదాన్ని రెండు సార్లు చదువుకుంటే అర్థమైంది సగం క్వశ్చన్లు కూడా చేయలేము. కాబట్టి చదివేటప్పుడే మనం జాగ్రత్తగా చదవాలి. ఆఫ్లైన్ పేపర్ అయితే దాన్ని అండర్లైన్ చేసుకోవాలి. ఏమంటున్నాడు కండిషన్ అనేది. ఆన్లైన్ పేపర్ అయితే పేపర్ మీద రాసుకోవాలి. 9 కంటే తక్కువ, లెస్ దెన్ 9 అని పెట్టుకోవాలి. ఆ పాయింట్ కీ పాయింట్ మనం తీసుకొని పెట్టుకోవాలి. అలా పెట్టుకోవడం ద్వారా ఏమైందంటే సిల్లీ మిస్టేక్స్ చేయకుండా ఉంటారు. సో ద ఆన్సర్ విల్ బి 5/9. ఓకే, నెక్స్ట్ వన్. కింద 9 ఎందుకు తీసుకున్నామంటే, సో మొదటి దాంట్లో ఉన్న సంఖ్యలు 3, రెండో దాంట్లో ఉన్న సంఖ్యలు 3, టోటల్ అవుట్పుట్స్ ఏమవుతాయంటే 3 3s 9 అవుతాయి టోటల్ అవుట్పుట్స్. ఓకే, నెక్స్ట్. సో క్వశ్చన్, if 3a/2 are less than b less than 3a and the mean and the median of 3a/2 b 3a are equal to 45, then a into b is equal 3a/2 less than b less than 3a అయితే 3a/2 b, 3a యొక్క సగటు మరియు మధ్యగతం 45 కి సమానం అయితే a into b is equal to ఎంత? ఇక్కడ చూడండి క్వశ్చన్, మధ్యగతం 45. మధ్యగతం అంటే ఏంటి? మిడిల్ ఆఫ్ ది టర్మ్. వాటిని ఆరోహణ అవరోహణ క్రమంలో రాసినట్టు మధ్యలో ఉండేటట్టు ఆల్రెడీ వాడు ఆరోహణ క్రమంలోనే రాశాడు. సో మిడిల్ ఆఫ్ ది టర్మ్ ఏది? b45. సో a into 45 is equal to ఎంత? a into 45 is equal. దీనికి ఏం చేయాల్సిన అవసరం లేదు. నేనేమంటానంటే 45 చేత మల్టిప్లై చేయబడిన సంఖ్య కావాలి అంటే అది 45 యొక్క గుణిజం అయి ఉండాలి. 45 యొక్క గుణిజం అంటే అది 45 చేత డివైడ్ అయ్యేది. ఏదైనా ఒక సంఖ్య 45 చేత ఎప్పుడు డివైడ్ అవుతుంది? 9 and 5 చేత డివైడ్ అయినప్పుడు ఆ సంఖ్య 45 చేత డివైడ్ అవుతుంది. ఈ క్వశ్చన్ ని మీకు తెలిసిన పద్ధతిలో చేయట్లేదు, ఇంటర్లింక్ చేస్తున్న సబ్జెక్ట్. అంటే స్టాటిస్టిక్స్ యొక్క క్వశ్చన్ ని నెంబర్ సిస్టమ్ లోకి తీసుకెళ్తున్నాడు. అదే ఇంటర్లింకేజ్ ఆఫ్ సిలబస్, ఇంటర్లింకేజ్ ఆఫ్ చాప్టర్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే a into 45 is equal to సంథింగ్ ఆన్సర్ మనకు కావాలి. అంటే a into 45 is equal to వచ్చే నెంబర్ అది 45 యొక్క గుణిజం. ఒక సంఖ్య గుణిజం అయితే అది ఆ సంఖ్య చేత విశేషంగా భాగించబడుతుంది. 45 చేత భాగించబడాలంటే దట్ షుడ్ బి డివైడ్ విత్ 9 and 5. క్రింది వాటిలో 9 చేత డివైడ్ అయ్యేది 600 కాదు, 9 చేత డివైడ్ అయ్యేది 750 కాదు, 9 చేత డివైడ్ అయ్యేది 1200 కాదు, ఓన్లీ 900. ఇక చూడండి, ఇక మనం చేయాల్సిన అవసరం ఏంటి? ఆన్సర్ అక్కర్లా. అంటే నువ్వు ప్రాసెస్ నీకు తెలిస్తే, లింకేజ్ ఆఫ్ సబ్జెక్ట్స్ నీకు తెలిస్తే we can easily answer this question. Sir, what is the traditional way to solve this problem అని అంటే ఎలా చేస్తాం? ట్రెడిషనల్ వేలో కూడా మనము కొంత న్యాక్ ఉపయోగించాం. మనకి ఎట్లాగో మీడియం తెలుసు, మీన్ కూడా తెలుసు, సగటు కూడా ఏమంటున్నాడు? సగటు కూడా 45. ద యావరేజ్ ఆఫ్ దీస్ త్రీ నెంబర్స్, యావరేజ్ సమ్ ఆఫ్ డిజిట్స్ బై నెంబర్ ఆఫ్ డిజిట్స్, సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. దర్ ఇస్ ఏ 3a/2. 3a/2 నేను 1.5a రాసుకుంటాను తప్ప ఏం తప్పలేదు. ప్లస్ b యొక్క వాల్యూ 45 ప్లస్ 3a/3 is equal to 45. Mean is equal to 5. 1.5a plus 3a 4.5a plus 45 is equal to 3 4 12 3 5 15 135. 4.5a is equal to 135 minus 45, that is equal to 90. 4.5 చేత డివైడ్ చేస్తే a వాల్యూ కి 20. అంటే a ఎంత? 20. 45 into 20 is equal to 900. ఇదంతా చేయడం కంటే 9 యొక్క గుణిజాన్ని ఐడెంటిఫై చేయడం ఈజీ. ఓకే సార్, అన్ని 9 తోటే పోతాయంటే చెప్పాను కదా, ఎగ్జామినర్ మన కోసం ఒక హింట్ ని దాచి పెడతారు కొన్ని క్వశ్చన్స్. ఆ క్వశ్చన్స్ మనం పట్టుకోవాలి, అది మోస్ట్ ఇంపార్టెంట్. అంటే ఏ ప్రశ్నకి మనం తక్కువ టైం తీసుకోవాలి,
ఏ ప్రశ్నకి మనం ఎక్కువ టైం తీసుకోవాలి అన్నది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, అంతే తప్ప అన్నిటికీ నిమిషం టైం పెట్టుకొని చేసుకుంటూ పోతే అది తెగదు. ఓకే, దిస్ ఇస్ ద ప్రొసీజర్. కానీ క్వశ్చన్ తో పాటు ఆప్షన్స్ మీద కూడా ఒక కన్నేస్తే అప్పుడు మన క్వశ్చన్ ఏమవుద్ది, ఈజీగా సాల్వ్. ఓకే, చూడగానే మనం ఆన్సర్ పెడతాం. 45 కాబట్టి 45 చేత డివైడ్ అయ్యేది ఒక ఆప్షన్ ఉందండి, దిస్ ఈజ్ అవర్ ఆన్సర్ అని మనం ఆన్సర్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, మ్యాచ్ ద ఫాలోయింగ్. మీరు బాగా గమనించండి, రేపు రాబోయే పరీక్షలు స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ కావచ్చు, డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ కావచ్చు, ఏపీడిఎస్సి, తెలంగాణ డిఎస్సి, ఏ పరీక్ష అయినా సరే మ్యాథ్స్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ అండ్ అదే విధంగా స్టేట్మెంట్ రూపంలో ఉన్న క్వశ్చన్స్ కంపల్సరీ వస్తాయి. బాగా గుర్తుపెట్టుకోండి, కంపల్సరీ వస్తాయి. స్ట్రేట్ క్వశ్చన్స్ చాలా తక్కువగా ఉంటాయి. అంటే సార్ మరి మ్యాథ్స్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ స్టేట్మెంట్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు మన పరిస్థితి ఏంటి అని అన్నప్పుడు ఒకసారి చూద్దాం. ఈ క్వశ్చన్ చూడండి, ద మీన్ ఆఫ్ 3, 4, x, 7, 10 is 6, then the value of x is. మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు క్వశ్చన్ మొత్తం చదవద్దు, ఫస్ట్ స్టేట్మెంట్ ఒకటే చదవాలి. ఫస్ట్ స్టేట్మెంట్ ఒకటే చదవాలి, లేదంటే నీకు ఈజీగా ఉన్నది ఏదైనా సరే చదువుకోవచ్చు. నేనైతే ఫస్ట్ స్టేట్మెంట్ ఒకటే చదువుతాను. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? ఫస్ట్ క్వశ్చన్ 3 కి 4 కి x కి 7 కి 10 కి మీన్ ఎంత? 6. మీన్ అంటే సమ్ ఆఫ్ డిజిట్స్ బై నెంబర్ ఆఫ్ డిజిట్స్. ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5. ఓకే, సో ఆ 5 ఇంటి యొక్క మొత్తం ఏమవుతుందంటే 6 5 30 అవుతుంది. 6 5 30. సో వీటి యొక్క మొత్తం ఎంత? 10. 10 + 10 20. 20 + 4 24 ఆల్రెడీ ఉంది. 30 రావాలంటే x యొక్క వాల్యూ ఎంత ఉండాలి? 6 ఉండాలి. A3 ఎక్కడ మ్యాచ్ అవుతుందో దాన్ని అబ్జర్వ్ చేయాలి. A3 రెండు ఆప్షన్స్ మనకు ఉన్నాయి, మిగతా రెండింటితో మనకు పని లేదు. నెక్స్ట్ B5 కామన్, C2 C4, D1 కామన్. అంటే మనం ఫైండ్ చేయాల్సింది ఏంటి? C యొక్క వాల్యూ ఒక్కదాన్ని ఫైండ్ చేస్తే చాలు. ఓకే, వాట్ ఇస్ ద C వాల్యూ? ద మీన్ ఆఫ్ ఆల్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 20. 20 కి ఉండే ఫ్యాక్టర్స్ కారణాంకాల యొక్క సగటు ఎంత? 20 కి ఉండే కారణాంకాలు 1 2 4 5 10 20. 20 30 30 plus 10 40 42 by 1 2 3 4 5 6 42 by 6 6 42. కాబట్టి C4 ఎక్కడ ఉంది? ఆప్షన్ 3 లో ఉంది. కాబట్టి ఇది కూడా కాదు. చూడండి, అంటే మ్యాచ్ ద ఫాలోయింగ్ లో 4 క్వశ్చన్స్ ఇస్తే మనం రెండింటికి మాత్రమే ఆన్సర్ చేసి ఆప్షన్ ని గుర్తించాం. అలా ఎన్నిటికి గుర్తిస్తాం అన్నది వెరీ 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 ఇంపార్టెంట్. ఓకే, 21 కారణాంకాలు మొత్తం 21 కారణాంకాల యొక్క సంఖ్య ఆ పద్ధతి ద్వారా కూడా చేసి మనం కనుక్కోవచ్చు. లేదంటే డైరెక్ట్ గా 21 కారణాంకాలు మనకి ఎట్లా తెలుస్తుంటాయి కాబట్టి ఆ విధంగా కూడా మనం చేస్తాం. ఓకే, నెక్స్ట్ ఎంత వరుసగా చేసుకుంటూ పోతుంది కాదు. ఓకే, నెక్స్ట్ సేమ్ క్వశ్చన్ తెలుగు. రైట్, ఇక్కడ చూడండి ఇంకొకటి ప్రాబబిలిటీ క్వశ్చన్ చాట్. ఇఫ్ 2 dice are thrown simultaneously and the product of the two number appearing on the top of the dice is noted, then the probability of getting the product 6 or 15 or 25 is. రెండు పాచికల్ని ఏకకాలంలో విసిరినప్పుడు పాచికలపై కనిపించే రెండు సంఖ్యల లబ్ధాన్ని నమోదు చేసుకున్నట్లయితే అప్పుడు లబ్ధము 6 లేదా 15 లేదా 24ని పొందే సంభావ్యత. ఇక్కడ ఏంటంటే లేదా అనే పదం వచ్చినప్పుడు ఈ కాంబినేషన్స్ మొత్తాన్ని కలిపి తీసుకోవాలి. కాంబినేషన్స్ యొక్క మొత్తాన్ని కలిపి తీసుకోవాలి. ఇప్పుడు మనకి రెండు పాచికలు అంటే 1 to 6 నెంబర్స్ ఉంటాయి, ఇక్కడ కూడా 1 to 6 నెంబర్స్ ఉంటాయి. ఈ రెండింటి యొక్క లబ్ధం 6 అవ్వాలి. రెండింటి యొక్క లబ్ధం 6 ఎక్కడ అవుతుందంటే 1, 6 ఒకటి, 2, 3 ఒకటి. ఓకే, నెక్స్ట్ 4, 5 అవసరం లేదు. నెక్స్ట్ వన్ ఇక్కడ 15 కావాలంటే 3, 5 ఒకటి, 24 కావాలంటే 4, 6 ఒకటి. ఓకే, అంతకు మించి వేరే కాంబినేషన్స్ ఉన్నాయా? లేవు. 1 2 3 4 4/36. సో వాట్ ఈస్ ద ఆన్సర్? 4/36. సో 4/36 అంటే విచ్ ఇస్ ద ఆన్సర్? 4×36. ఇట్స్ ఏ 1/9. రెండు పాచికల్ని దొర్లించినప్పుడు ఆ పాచికల మీద వచ్చే
లబ్ధము ఎంత అవుతుందట 1/9 అవుతుందంట. సే 1/9. ఎందుకంటే ఇక్కడ 3 5 4 6 1 6 2 3 వాటి యొక్క లబ్ధం ఎంత అయింది 6 అయింది. వాటి యొక్క లబ్ధం ఎంత అయింది 15 అయింది. వాటి యొక్క లబ్ధం ఎంత అయింది 24. ఓకే రైట్. సో ఇక్కడ ఇంకొక విషయాన్ని మీరు అబ్జర్వ్ చేయండి. ఏంటది సార్, రెండు పాచికలు వేసినప్పుడు మనం కాంబినేషన్స్ 6 6 36 తీసుకుంటాం కదా, 6 6 36 తీసుకుంటాం. ఎలా తీసుకుంటాము 1 1 1 2 1 3 1 4 1 5 1 6 2 1 2 2 2 3 2 4 2 5 2 6 ఇలా రాసుకుంటూ పోతాం. 6 6 36 అవుతాయి. అంటే మొత్తం అవుట్పుట్స్ ఏం లెక్క పెడుతున్నాను 36 లెక్క పెడుతున్నాను. ఇందులో ఒకసారి నువ్వు గమనించు సార్ 1 2 వచ్చింది, 2 1 వచ్చింది. మరి అలాంటప్పుడు 1 6 వచ్చినప్పుడు 6 1 రాకూడదా? రావచ్చు. 2 3 వచ్చినప్పుడు 3 2 రాకూడదా? రావచ్చు. 3 5 వచ్చినప్పుడు 5 3 రాకూడదా? రావచ్చు. 4 6 వచ్చినప్పుడు 6 4 రాకూడదా? రావచ్చు. ఓకే, ఇప్పుడు టోటల్ రిక్వైర్డ్ అవుట్పుట్స్ ఎన్ని 1 2 3 4 5 6 7 8. మొత్తం ఎన్ని వచ్చినాయి ఇప్పుడు 8. ఇంకా మిస్ అయిందా 15 6 4 4 6 4 6 8. సో 8/36. 8/36 అంటే ఇక్కడ 4 2 8 4 9 36. వాట్ ఈస్ ద ఆన్సర్ 2/9 ఈస్ ద ఆన్సర్. చూడండి, అంటే చెప్పాను కదా ఎగ్జామ్ దగ్గర మనతో ఏం చేస్తారంటే కూర్చోబెట్టి దగ్గర ఉండి మంచిగా తప్పులు చేపిస్తూ ఉంటారు. రైట్. సో దట్ ఈస్ 2/9. ఎందుకంటే టోటల్ అవుట్పుట్స్ లో కూడా తీసుకుంటున్నారు 1 2 2 1 తీసుకుంటున్నప్పుడు నీకు కావాల్సిన దాంట్లో కూడా 1 3 3 1 కూడా తీసుకోవాలి. ఓకే, కొంతమంది ఏమనుకుంటారంటే సార్ 1 6 వచ్చింది కదా మళ్ళీ 6 1 ఎందుకు? 1 6 వేరు 6 1 వేరు. ఓకే, మొదటి దాని మీద 1 పడింది, రెండో దాని మీద 6 పడింది. మొదటి దాని మీద 6 పడింది, రెండో దాని మీద 1 పడింది. ఓకే, రెండు పాచికలు వేస్తుంది 36 సార్లు మనం పాచికలు వేస్తున్నాం. 36 సార్లు మనం పాచికలు వేస్తున్నప్పుడు ఎన్ని సార్లు నీకు దాని యొక్క ప్రోడక్ట్ 6 వస్తుంది అంటే 4 సార్లు వస్తుంది. ఓకే, అది దట్ ఈస్ ద పాయింట్. మనం చాలా జాగ్రత్తగా ఎగ్జామినేషన్ లో ఉండాల్సిన అవసరం. ఎక్కువ మంది ఏం పెడతారంటే 1/9 పెట్టొచ్చి బయటకు వచ్చిన తర్వాత కీ తప్పు అంటారు. అర్థమైంది? కీ తప్పు అంటారు బయటకు వచ్చిన తర్వాత. రైట్. అలాంటి వాటిని మనము జాగ్రత్త, అందుకే ప్రశ్న చదివేటప్పుడే చాలా నిశితంగా చదవాల్సి ఉంటుంది. ఓకే క్లియర్. నెక్స్ట్, ఒక పెట్టెలో 8 ఎరుపు 7 నీలం 6 ఆకుపచ్చ మరియు 8 తెలుపు గోళీలు ఉన్నాయి. పెట్టె నుండి యాదృచ్ఛికంగా ఒక గోళీని ఎంపిక చేస్తే ఆ గోళీ ఎరుపు లేదా ఆకుపచ్చ రంగు వచ్చే సంభావ్యత లేదా అని వచ్చినప్పుడు ఏం చేయాలంటే ఆ అవసరమైన కాంబినేషన్ ని కలపాలి. అవుట్పుట్స్ ఏం చేయాలి కలపాలి. సో మనకు కావాల్సింది ఏంటి రెడ్. ఎన్ని రెడ్లు ఉన్నాయి 8. ఎన్ని ఆకుపచ్చలు ఉన్నాయి 6. కాబట్టి మనకు కావాల్సింది 14 బాల్స్ లో ఏదో ఒకటి. మరి మొత్తం బాల్స్ ఎన్ని 8 + 7 15, 15 + 6 21, 20 + 1 21 + 8 29. సో వాట్ ఈస్ ద ఆన్సర్ 14/29. వెరీ సింపుల్ క్వశ్చన్. ఓకే, మనకి కావాల్సిన అవుట్పుట్స్ బై టోటల్ అవుట్పుట్స్ గా మనం తీసుకుంటాం. కావాల్సిన అవుట్పుట్స్ బై టోటల్ అవుట్పుట్స్. ఓకే, నెక్స్ట్ మరి ఇక్కడ కూడా చూడండి, స్టేట్మెంట్ రూపంలో క్వశ్చన్ ఇచ్చాడు. సెట్స్ లో వెరీ సింపుల్ క్వశ్చన్. సెట్స్ లో వెరీ సింపుల్ క్వశ్చన్. ఈ స్టేట్మెంట్ రూపంలో క్వశ్చన్ ఇచ్చినప్పుడు మనం చదువుకుంటూ మార్క్ చేసుకుంటూ వెళ్ళాలి. రైట్. ఏమంటున్నాడంటే a set which does not contain any element is called an empty set. ఒక సమితిలో ఎలాంటి మూలకాలు లేకుంటే అటువంటి సమితిని శూన్య సమితి అంటాం. అవును కరెక్టే, అదే అంటాం. అంటే ఏ ఇస్ కరెక్ట్. ఎంప్టీ సెట్ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ ఎవ్రీ సెట్. అవును. శూన్య సమితి ప్రతి సమితికి ఉపసమితి. రెండు కరెక్టే. రెండు సమితులు సమానం కావాలంటే అవి ఒకే కార్డినల్ సంఖ్యని కలిగి ఉంటాయి. ఒకే కార్డినల్ సంఖ్య అంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ సేమ్ ఉండాలి. అవును కరెక్టే. రెండు వియుక్త సమితుల ఛేదనం శూన్య సమితి అవుతుంది. వియుక్త సమితులు అంటే ఏంటంటే ఉమ్మడి మూలకాలు లేని సమితుల్ని వియుక్త సమితులు అంటారు. ద ఇంటర్సెక్షన్ ఆఫ్
టూ డిస్జాయింట్ సెట్స్, అవి దూరం దూరంగా, డిస్జాయింట్ అంటే ఉమ్మడి మూలకాలు లేనటువంటి సమితుల్ని డిస్జాయింట్ సెట్స్ అంటారు. అవి నల్ సెట్ అవును, ఉమ్మడి మూలకాలు లేవు కాబట్టి వాటి ఇంటర్సెక్షన్ శూన్య సమితి అవుతుంది. రైట్, ఇక్కడ మళ్ళీ ఒక పొరపాటు చేస్తాం. ఏంటిది అప్పుడు చెప్పాను కదా, చిన్న చిన్న మిస్టేక్స్ ని మనకి అంటగడుతుంటాడు ఎగ్జామ్. ఏంటి ఆ చిన్న మిస్టేక్? రెండు సమితులు సమానం కావాలి. The two sets are said to be equal if they have same cardinal number. సేమ్ కార్డినల్ నెంబరే కాదు, సేమ్ ఎలిమెంట్స్ కూడా ఉండాలి. రెండు సమితులు సమాన సమితులు ఎప్పుడు అవుతాయి అని అంటే అందులోని మూలకాల సంఖ్య, ఆ మూలకాలు కూడా సమానమైనప్పుడు అవి సమాన సమితులు అవుతాయి. కాబట్టి సి ఇస్ నాట్ రాంగ్, సి ఇస్ ఏ రాంగ్ స్టేట్మెంట్. సరైన స్టేట్మెంట్ ఏది ఇప్పుడు? ఏ బి డి. మనకు ఆప్షన్ లో ఏ బి డి ఉందా? ఎస్ ఉంది, ఏ బి డి ఉంది. అందుకే చూడండి, ఏబిసిడి లేదు ఇంకా మన అదృష్టానికి. ఏబిసిడి ఉందా? లేదు. కానీ మనం ఏం చేస్తాం? టైం వేస్ట్ చేస్తాం. ఇది కూడా కరెక్టే కదా, రెండు సంఖ్యలు సమానం కావాలంటే ఒకే కార్డినల్ సంఖ్యను కలిగి ఉండాలి కదా, ద నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ సేమ్ కదా. రాంగ్. నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ తో పాటు సమితిలోని మూలకాలు కూడా సమానంగా ఉండాలి. సో విచ్ ఈస్ ద ఆప్షన్? ఓకే, రైట్. ఓకే, అది అంటే మనం ఏ తప్పు చేస్తున్నామో ఆ తప్పు చేసిన తర్వాత మనం రెక్టిఫై చేసుకుంటున్నాం. అర్థమైందా? రైట్, గుడ్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, సబ్సెట్ యొక్క క్వశ్చన్. ఇఫ్ ఏ x such that x is a factor of 5, x is a factor of 5, b is equal to x is a factor of 25, c is x is a factor of 125, which one of the following is true? x అనేది 5 యొక్క కారణాంకం, b x అనేది 25 యొక్క కారణాంకం, c x అనేది 125 యొక్క కారణం. ఇవి దేనికి ఏవి సబ్సెట్స్ మనం రాయమంటున్నాం. బి సబ్సెట్ ఏ అంటే బి లో ఉన్న మూలకాలన్నీ ఏ లో ఉంటాయా? ఉండవు. బి లో 25 ఉంటది, ఏ లో 25 ఉండదు. ఓకే, నెక్స్ట్ సి సబ్సెట్ బి. సి లో ఉన్న మూలకాలన్నీ బి లో ఉంటాయా? సరైనది. సి లో ఉన్న మూలకాలన్నీ బి లో ఉంటాయా? సి లో 125 ఉంటది, బి లో 125 ఉండదు. నెక్స్ట్ సి సబ్సెట్ ఏ. సి లో ఉన్న మూలకాలన్నీ ఏ లో ఉంటాయా? ఉండదు. 125 ఉంది కాబట్టి ఏంటిది? బి సబ్సెట్ ఏ. బి లో ఉన్న మూలకాలన్నీ సి లో ఉంటాయి. అంటే 25 యొక్క ప్రతి కారణాంకము 125 కూడా కారణాంకం అవుతుంది. ఓకే, బి సబ్సెట్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, ఇది చాలా సింపుల్ క్వశ్చన్, చూడగానే ఆన్సర్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ వన్ మోర్ ట్రికీ క్వశ్చన్. x such that x is a multiple of 3 and x less than 120. X such that x is a multiple of 8 and x less than 200. Then number of x plus number of y is equal. Number of x plus number of y is equal. X such that x అనేది 3 యొక్క గుణిజము మరియు x less than 120. x అనేది 8 యొక్క గుణిజము మరియు x less than 200. అంటే 3 యొక్క గుణిజాలు ఎక్కడ వరకు తీసుకోవాలి? 120 వరకు తీసుకోవాలి. 120 వరకు ఉండే 3 యొక్క గుణిజాలు ఏంటి? 3 40ల 120 40. 200 వరకు ఉండే 8 యొక్క గుణిజాలు ఎన్ని? 200/8. 8 2 16, 8 5 20. So number of a is equal to 40, number of b is equal to 25. What is the answer? 65 is the answer. మంచిగా చక్కగా హ్యాపీగా హాయిగా 65 పెట్టేస్తాం. కానీ ఇట్స్ ఏ రాంగ్ వన్. ఏమంటున్నాడు నిన్ను? x లెస్ దెన్ 120 అంటే 120ని ఇంక్లూడ్ చేయట్లేదు. అంటే 40 కారణాంకాలు 40 గుణిజాల్లో చివరి 120 లేదు మన దగ్గర. 120/3 చేస్తే వచ్చిన 40లో ఇట్ వాజ్ ఇంక్లూడెడ్ 120. కానీ 120 కంటే చిన్నది కావాలి అంటే 120 అక్కర్లేదు మనకి. అంటే నెంబర్ ఆఫ్ x is equal to ఎన్ని? 39. సేమ్ థింగ్ 200 వరకు ఉన్న గుణిజాలు 25, బట్ ఇట్స్ నాట్ ఇంక్లూడెడ్ 200, లెస్ దెన్ 200. కాబట్టి ఇక్కడ ఉండే గుణిజాలు 24. The total multiples of both 39 plus 24, 63 is our answer. 63 మన యొక్క ఆన్సర్.
అర్థమైంది అంటే చెప్పాను కదా, ప్రశ్నని స్పష్టంగా చదవడము, ప్రశ్నని స్పష్టంగా అర్థం చేసుకోవడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ హాల్. మనం ఎగ్జామినేషన్ హాల్లో ఒక రకమైన టెంపోతో ఉంటాం, ఒక రకమైన యాంగ్జైటీతో ఉంటాం. ఫస్ట్ థింగ్ ఏం చేయాలంటే మనం యాంగ్జైటీని తగ్గించుకోవడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అది ఇప్పటి నుంచే మీరు ప్లాన్ చేసుకోవాలి. యాంగ్జైటీని తగ్గించుకోవడం, ఎలాంటి అంశానికి కూడా స్పందించకుండా ఉండడానికి ప్రయత్నం చేయాలి. సార్ ఎట్లా సార్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ లో డిఎస్సి గురించి రకరకాల వార్తలు మనం వింటా ఉన్నాం, రోజుకు ఒక మాట. ఒక ఆయన వచ్చి బొత్స సత్యనారాయణ గారితో ఇందాకే మనము కాల్ మాట్లాడినాం, ఆయన ప్రిపేర్ కామన్నాడు, మండే నాడు నిర్ణయం వస్తున్నాడు అనగానే మళ్ళీ మొన్నటిదాకా పుస్తకాలు వదిలేసిన మనం మళ్ళీ ఏం చేస్తాడు, ఒక్కసారిగా భయంతో అదైపోతుంది. ఇంకొక ఆయన వచ్చి లేదా బొత్స సత్యనారాయణ చేసేది ఏమీ లేదంటే మినిస్టర్ గారు చేసేది ఏం లేదు, ఎలక్షన్ కమిషనే చేయాలి దానికి సంబంధించి, కాబట్టి ఇదంతా క్రాష్ అని ఇంకో ఆయన యూట్యూబ్ లో వీడియోస్. నేను నిజంగా అంటే ఒక వారం రోజుల నుంచి అబ్జర్వ్ చేస్తున్నా, ఒక 100 వీడియోస్ పైన ఉంటాయి. ఏపీడిఎస్సి అప్డేట్, ఏపీడిఎస్సి టెట్ విడుదల ఫలితాల వీడియోల పైన అప్డేట్ అంటే ఏమి ఉండదు. ఓకే, మీరు అంతా చూసుకుంటే ఏంటంటే ప్యానిక్ అవుతుంది. ఓకే, సో ప్యానిక్ అవ్వకుండా మన యొక్క ప్రిపరేషన్ ని స్థిత ప్రజ్ఞతతో కొనసాగిస్తూ పోవాలి. అంటే డోంట్ బి ఎమోషనల్. ఎమోషనల్ అవ్వకుండా ఇంటెలిజెన్స్ గా ఆలోచించాలి. ఓకే, అవుతే ఎగ్జామ్ అవుతే ఎగ్జామ్ గురించి ప్రిపేర్ అవుతారు. ఎగ్జామ్ అవ్వదు రైట్ అండ్ స్టాటిస్టిక్స్ లేకపోతే ఇప్పుడు ఉన్న పరిణామాలు టైం బట్టి చూస్తే ఎగ్జామ్ అవ్వకపోవడానికి ఎక్కువ అవకాశం ఉంది. కాబట్టి ఓకే అవ్వకపోయినా సరే మన యొక్క ప్రిపరేషన్ అనేది కొనసాగిస్తూ పోవాలి. అవదని చెప్పేసి రిలాక్స్ అయ్యి మళ్ళీ అవుతుందని చెప్పేసి భయపడి మళ్ళీ టెన్షన్ పడడం ఇలాంటివన్నీ తగ్గించుకోవాలి ప్రిపరేషన్. అర్థమవుతుంది. సో ప్రిపేర్ అవుతున్నప్పుడు మీ యొక్క ఎమోషన్స్ ఎంత తగ్గించుకుంటే ఎగ్జామినేషన్ హాల్లో కూడా అంత యాంగ్జైటీ తగ్గుతుంది. రైట్, నెక్స్ట్ ఇక్కడ ఇన్ ఏ క్లాస్ 60 students, it was found that 30 students read newspaper A, 35 students read newspaper B, and 5 read neither A or B. Okay, neither not. Then the number of students read both newspapers A and B. ఇది నాకు తెలిసి 5 read both అని, ఇది మిస్టేక్ పడిందండి. 5 read A and B both. తెలుగులో చూద్దాం మేము. Right. Then the number of students read both the newspapers. Neither not. Neither A nor B. అంటే రెండింటిని చదవని వారు 5 ఉన్నారు, రెండింటిని చదివేవారు ఎంత? ఒక అపార్ట్మెంట్ లో 60 మంది విద్యార్థులతో కూడిన తరగతిలో 60 మంది విద్యార్థులు కూడిన తరగతిలో 30 మంది విద్యార్థులు ఏ వార్తాపత్రికను చదువుతారు, 35 మంది విద్యార్థులు బి వార్తాపత్రికను చదువుతారు, మరియు 5 మంది విద్యార్థులు దేన్ని చదవరు. అయితే ఏ మరియు బి రెండు వార్తాపత్రికలు చదివే విద్యార్థుల సంఖ్య. సింపుల్ అంటే ఉన్న 60 మందిలో ఏ పేపర్ చదవని వాళ్ళని తీసేయండి, పేపర్ చదివే వాళ్ళు 55 మంది. ఈ అవుట్ ఆఫ్ 55 లో ఏ చదివే వారి సంఖ్య 30, బి చదివే వారి సంఖ్య 35. ఈ రెండింటి యొక్క మొత్తాన్ని గమనిస్తే మనకి 65 వచ్చింది. ఈ రెండింటి మధ్య ఉన్న డిఫరెన్సే రెండు పేపర్లు చదివేవారు ఇంతమంది 10 మంది. 10 members read both newspapers. 10 members read both newspapers. Very simple. Okay, next one. So geometry question. ఇక్కడ నుంచి జామెట్రీ స్టార్ట్ అవుతుంది, ఒకసారి చూడండి. In triangle ABC, D is parallel to AB. D is parallel to A. AD is equal to 8x plus 9. CD is equal to x plus 3. BE is equal to 3x plus 4. CE is equal to x. Then the ratio of areas of triangle ABC and triangle DEC is. Triangle ABC లో DE is parallel to AD. AD is equal to 8x plus 9. CD is equal to x plus 3. BE is equal to 3x plus 4. CE is equal to x అయినా ట్రయాంగిల్ ABC ట్రయాంగిల్ DEC ల వైశాల్యం యొక్క నిష్పత్తి ఎంత? ఓకే రైట్. ఇక్కడ క్వశ్చన్, యాక్చువల్లీ క్వశ్చన్ సాల్వ్ చేయడానికి మీకు చాలా టైం పడుతుంది. ఎందుకంటే ఇది ఏం ఆలోచించాలి మనము, x ని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సిడి ఎక్స్ లో ఇచ్చాడు, ఏడి ఎక్స్ లో ఇచ్చాడు, సిఈ ఎక్స్ లో ఇచ్చాడు, బిఈ ఎక్స్ వాల్యూస్ లో ఇచ్చాడు.
మనకి ఒక భుజానికి సమాంతరంగా మరొక భుజం ఉంది. If there is a one parallel line to any of the side of the triangle, the which is the form of the new triangle in that part, the two triangles are similar to each other. When the two triangles are similar to each other, the sides are in the same ratio. Okay, or basic proportional theory. ఒక సమాంతర రేఖ త్రిభుజాన్ని మిగిలిన రెండు భుజాల్ని సమాన నిష్పత్తిలో విభజిస్తుంది. ఓకే, అలా అయినా చేయొచ్చు. ఇక ఇంకో పాయింట్ ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే మనం అడుగుతుంది వైశాల్యముల నిష్పత్తి. ఓకే, ఏబిసి యొక్క వైశాల్యము డిఈసి యొక్క వైశాల్యం. ఏబిసిఐ డిఈసి యొక్క వైశాల్యం. వైశాల్యం ఎప్పుడూ కూడా భుజాల యొక్క వర్గాల్లో ఉంటుంది. వైశాల్యం ఎప్పుడు కూడా ఏ విధంగా ఉంటుందండి? భుజాల యొక్క వర్గాల్లో ఉంది. ఇప్పుడు ఉన్న దాంట్లో వర్గ సంఖ్య లేదు. ఇది వర్గం కాదు, ఇది వర్గం కాదు. 1:36, 36:1. 36 is a perfect square, 36 is a perfect square. ఇంకొకటి ఏబిసి అనేది లాంగెస్ట్ ట్రయాంగిల్ కాబట్టి మొదట లాంగెస్ట్ వన్ తీసుకోవాలి. 36:1 is our answer. అంతే సింపుల్. ఓకే, వాట్ ఇస్ ద ఆన్సర్? 36:1 is our answer. కావాలంటే మీరు సాల్వ్ చేసి చూడండి, అదే ఆన్సర్ వస్తుంది. ఓకే, x యొక్క వాల్యూని కనుక్కొని భుజాల యొక్క నిష్పత్తిని రాసి చూడండి. సో భుజాల యొక్క నిష్పత్తి మనకి 1:6 లో ఉంటుంది. 1:6 లో ఉన్నప్పుడు అంటే పెద్ద ట్రయాంగిల్ యొక్క భుజం 6 యూనిట్స్, చిన్న ట్రయాంగిల్ యొక్క భుజం 1 యూనిట్ లో ఉంటది కాబట్టి 6^2 ఇట్ విల్ బి 36:1 గా మనం రాస్తాం. వాట్ ఇస్ ద ఆన్సర్? 36:1. ఓకే, అంటే త్రిభుజ వైశాల్యాల నిష్పత్తి భుజాలకి వర్గంలో ఉంటుంది అన్న విషయాన్ని గమనించాలి. అంటే వైశాల్యాల నిష్పత్తి ఏ విధంగా ఉంటుంది? భుజాలు ఉంటే భుజాలకి వర్గంలో ఉంటుంది. అంటే వైశాల్యాల యొక్క నిష్పత్తి వర్గ సంఖ్యలు 99% వర్గ సంఖ్యలు. ఇవ్వబడిన ఆప్షన్స్ లో వర్గ సంఖ్యలు 1:36 ఒకటి, 36:1 ఒకటి. మనం తీసుకోవాల్సిన ఆర్డర్ ఏంటి? ఏబిసి అండ్ డిబిసి. ఏబిసి పెద్ద ట్రయాంగిల్ కాబట్టి మొదటి నిష్పత్తి పెద్దగా ఉంటుంది. కాబట్టి మొదటి నిష్పత్తి పెద్దగా ఉండేది 36:1. వెరీ సింపుల్, 36:1. అది ఈ విధంగా మనము ఆన్సర్స్ చేసుకుంటూ పోవాలి తప్ప అనవసరంగా ప్రొసీజర్స్ ఫాలో అవుతూ మనము టెక్స్ట్ బుక్ మెథడ్స్ ని ఫాలో అవ్వకూడదు. ఓకే, నెక్స్ట్ వన్. In the given figure, PQR is an equilateral triangle and the length of its side is 15 centimeters. Triangle TQR is a right angle triangle at T with TQ is equal to 9 centimeters. Then the ratio of the area of triangle TQR to the area of the triangle PQR. Okay, so దేని యొక్క ఏరియా కావాలి మనకి? ఆర్డర్ TQR కి మరియు PQR కి రేషియో కావాలి. ట్రయాంగిల్ PQR ఒక సమబాహు త్రిభుజము మరియు దాని భుజము పొడవు 15 సెంటీమీటర్. ట్రయాంగిల్ TQR లంబకోణ త్రిభుజము, లంబకోణం కలిగిన శీర్షము T మరియు TQ is equal to 9 సెంటీమీటర్స్ అయిన ట్రయాంగిల్ TQR మరియు ట్రయాంగిల్ PQR వైశాల్యంగా నిష్పత్తి. ఓకే, ఒక్కసారి మీరు బొమ్మని గమనించండి. PQR ఈక్వలేటరల్ ట్రయాంగిల్ ఇది 15, ఇది 15, ఇది కూడా 15. ఇది లంబకోణ త్రిభుజం. లంబకోణ త్రిభుజంలో లంబకోణానికి ఎదురుగా ఉన్న భుజం 15. లంబకోణానికి ఎదురుగా ఉన్న భుజం 10. ఇక్కడ ఇంటర్లింక్ చేయాలి. లంబకోణానికి పైథాగరస్ థీరం ఇంటర్లింక్ చేసుకుంటే వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ పైథాగరియన్ థీరం? 15 ఉన్నప్పుడు 3:4:5. అంటే లంబకోణానికి ఎదురుగా ఉన్న కర్ణం 5 3s 15, ఒక భుజం 4 3s 12, ఇంకో భుజం 3 3s 9, 9 ఉంది 15 ఉంది, ఒక భుజం 12. ఇప్పుడు వేటి యొక్క రేషియో కావాలి? దీని యొక్క ఏరియాకి ఒరిజినల్ ట్రయాంగిల్ యొక్క ఏరియాకి మధ్యలో రేషియో కావాలి. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ యొక్క రేషియో ఏమవుతుంది? హాఫ్ ఆఫ్ బేస్ ఇంటూ హైట్. హాఫ్ ఆఫ్ లంబకోణాన్ని ఏర్పరిచే భుజాల నిష్పత్తి. హాఫ్ ఆఫ్ ది product of the right angle triangle sides. Okay, so half of the 9 into 12 is to
√3/4 ఈక్విలేటరల్ ట్రయాంగిల్ యొక్క ఏరియా 15 into 15. ఓకే 2 6 రైట్ 3 3 9 3 5 15 3 2 6 3 5 15 సెకండ్ దాంట్లో 25/3 ఉండాలి. దీంట్లో 4 2 8 24 ఉండాలి. 24:25/3 24:25/3 ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే రైట్. ఇక్కడ ఇంకో విషయాన్ని కూడా మనం చెప్తాం ఏంటంటే ఇక్కడ ఇది ఈక్విలేటరల్ ట్రయాంగిల్ కాబట్టి సెకండ్ రేషియో కంపల్సరీ √3 ని కలిగి ఉంటుంది. సెకండ్ రేషియో √3 ని కలిగి లేదు. సెకండ్ రేషియో √3 ని కలిగి లేదు. అది మాత్రమే √3 ని కలిగి ఉంది. ఇది ఒకటి √3 ని కలిగి ఉంది. ఒకవేళ ఇది కూడా √3 ని కలిగి లేకపోతే మనకి హ్యాపీగా థర్డ్ ఆప్షన్ ఆన్సర్ ఉంటుంది. ఒకవేళ ఇన్ కేస్ √3 లేదనుకోండి 12:25 ఉంది. అప్పుడు గుడ్డిగా ఏ పెట్టొస్తాము 24:25 √3 పెట్టొస్తాం. ఎందుకంటే అక్కడ √3 అనేది క్యాన్సిల్ అవ్వడానికి ఛాన్సే లేదు. ఓకే దర్ ఇస్ నో ఛాన్స్ టు క్యాన్సిల్ బై ద రూట్ రైట్. కాబట్టి ఒకవేళ ఇన్ కేస్ ఇక్కడ √3 లేకపోతే మూడు ఆప్షన్స్ లో సెకండ్ కి √3 ఉన్నదేంటి థర్డ్ వన్ ఒకటే. కాబట్టి ఇది మాత్రమే చేస్తాం మనం. ఓకే ఇలా రైట్. సో మన యొక్క సబ్జెక్ట్ ని ఇలా ఇంటర్లింక్ చేసుకొని అప్పటికప్పుడు మనము ఆ పైథాగరన్ ట్రిప్లెట్స్ ని ఐడెంటిఫై చేసుకోగలిగేలా మన యొక్క సబ్జెక్ట్ ప్రిపరేషన్ అనేది ఉండాలి. ఓకే అంతే తప్ప ఎంతసేపు ట్రెడిషనల్ మెథడ్ లో భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు కర్ణము స్క్వేర్ 15 స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 9 స్క్వేర్ ప్లస్ x స్క్వేర్ అని సాల్వ్ చేసుకుంటూ కూర్చుంటే పుణ్యకాలం కాస్త గడిచి. అందుకే మీరు మన క్లాసులు జాగ్రత్తగా గమనిస్తే చాలా తక్కువ టైంలోనే మనం ఆ చాప్టర్స్ రీడ్ చేసుకుంటే ఎందుకంటే స్టార్టింగ్ నుంచి మిమ్మల్ని మెథడ్ లోకి మౌల్డ్ చేస్తూ వస్తాం కదా లైవ్ క్లాసెస్. అంటే 3:4:5 5:12:30 8:15:17 ఓకే 7:24:25 అట్లా మనం బోలెడ్ ప్రాబ్లమ్స్ చేసి ఉంటాం. ఆ బోలెడ్ ప్రాబ్లమ్స్ మనం సేమ్ థింగ్ కోఆర్డినేట్ జామెట్రీలో కూడా మనం ఇంప్లిమెంట్ చేసి ఉంటాం. కోఆర్డినేట్ జామెట్రీ కాదు అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగోనోమెట్రీ లో కూడా సేమ్ థింగ్ అప్లై చేస్తుంటాం. ట్రిగోనోమెట్రీ లో కూడా సేమ్ థింగ్ అప్లై చేస్తుంటాం. అంటే అదే విషయాన్ని మెన్సురేషన్ లో కూడా మనం అప్లై చేస్తాం. సో అంటే ఒక కాన్సెప్ట్ నేర్చుకుంటే ఆ కాన్సెప్ట్ ఎన్ని చోట్ల ఉపయోగపడుతుందో దానితో ఇంటర్లింక్ చేసుకుంటూ పోవాలి. డాట్స్ అన్ని కలుపుకుంటూ పోతే నీ కాన్సెప్ట్ అంతా కూడా ఒక క్లియర్ గా నీకు మెదడులో ఒక పిక్చర్ ఏర్పడుతుంది. అలా కాకుండా చాప్టర్ కి ఒక కొత్త కాన్సెప్ట్స్ నేర్చుకుంటూ పోతే మనకి ఏమీ చేయదు. ఓకే అందుకే మన వీడియోస్ అంటే చాలా మంది మన ఆల్రెడీ మన స్టూడెంట్స్ కూడా అడుగుతూ ఉంటారు సార్ మన దగ్గర ఇంకా 53 వీడియోలు ఉన్నాయి. 53 వీడియోస్ లోనే మనకి 10th క్లాస్ సిలబస్ అంతా అయిపోయిందా ఎట్లా సార్ 50 గంటలోనే మీరు మొత్తం 150 గంటల్లో అన్నింటినీ చెప్తారా అంటే చెప్తాం. అర్థమైంది అంటే తక్కువ టైంలోనే మనం క్వశ్చన్స్ ఆన్సర్ చేయగలగాలి ఎగ్జామినేషన్ హాల్లో. కాబట్టి తక్కువ టైంలోనే మనం నేర్చుకోగలగాలి. మీరు ఆ కాన్సెప్ట్ పట్టు అంతే తప్ప మీరు గంపలాగా రైట్ ఎక్కువ ఉన్నాయి అని చెప్పేసి రోడ్ల మీద పళ్ళు అమ్ముతుంటారు తెలుసుగా 100కి 10 100కి 10 100కి 10 అని ఇట్లా ఏం చేస్తారంటే మన కవర్లో కొట్టించేస్తా ఉంటారు. చూస్తుంటారా ఇప్పుడు హైదరాబాద్ బేదీపట్నం పోటీ అట్లా పోతా ఉంటాం. ఇంటికి వచ్చి చూసుకుంటే ఆ 10లో 2 కూడా ఉండవు. అన్ని పుచ్చులు మురిగిపోయినాయి పుల్లటి అవే ఉంటుంటాయి. అంటే అట్లా క్వాంటిటీని చూసి మనము మురిసిపోకూడదు. క్వాంటిటీని చూసి ఇంత పెద్ద సిలబస్ ఇన్ని వందల వీడియోస్ మనం చదవాలా అని బాధపడదు. అసలు ఒరిజినల్ గా సిలబస్ ఏంటి దాన్ని ఎందుకు చదవాలి ఎలా చదవాలి అనే ఫీల్డ్ మీకు అర్థమైతే క్వశ్చన్స్ ఈజీగా మనం సాల్వ్ చేయాలి. ఓకే రైట్ నెక్స్ట్ వన్ ఇక్కడ చూడండి మళ్ళీ కాన్సెప్ట్ బేస్డ్ గా క్వశ్చన్స్ ఇచ్చాడు. అంటే ఏంటంటే సింపుల్ గా మనకి ఫార్ములాస్ తో కూడిన క్వశ్చన్స్. ఏరియా ఆఫ్ స్క్వేర్ ఇస్ హాఫ్ ఆఫ్ డయాగనల్ స్క్వేర్ అవునా కదా ఎస్ హాఫ్ ఆఫ్ డయాగనల్ స్క్వేర్ ఎస్ ఇది కరెక్టే. ఏరియా ఆఫ్ సర్కిల్ విత్ రేడియస్ r units pi r square square units అవును ఏరియా ఆఫ్ సర్కిల్ pi r square. ఏరియా ఆఫ్ an equilateral triangle with side a units is √3/2 a square yes ఇది కూడా కరెక్టే. The length of the diagonal of a rectangle with length l units and width b units is under root of l square plus b square అవును ఇది కూడా కరెక్టే. అన్ని కరెక్ట్ ఎట్ అవుతాయి అవ్వచ్చు. ఇక్కడ చూడండి √3/2 ఉంది చెప్పాను కదా ఎగ్జామినర్ దగ్గర ఉండి మన చేతితో తప్పులు చేస్తూ ఉంటాం. What is the right answer for the equilateral triangle area? √3/4 a square, not √3/2. రైట్ కాబట్టి ఇంత చెప్పాను కదా మనం ఆ టెంపోలో మనం ఆ ఫ్లోలో మనకి 2 తెలియదు 4 తెలియదు
అర్థం కాబట్టి చదివేటప్పుడు చాలా జాగ్రత్తగా చదవాలి. సో వాట్ ఈస్ ద ఆన్సర్? ఏబిడి ఇస్ ద ఆన్సర్. ఏబిడి ఇస్ ద ఆన్సర్. ఓకే రైట్. ఏబిడి ఉంది కదా. ఇక్కడ సార్ ఇట్లా స్టేట్మెంట్స్ అన్ని ఇచ్చుకుంటూ పోతే నా టైం వేస్ట్ అవుతుంది కదా అని అనిపిస్తుంది. ఓకే ఒక్కసారి మన క్వశ్చన్ అయితే మొత్తం కనబడుతుందండి, చదవకపోయినా ఓవర్లుక్ లో మనకు కనబడుతుంది కదా. ఓ ఏరియాస్ ఆఫ్ ట్రయాంగిల్స్ గురించి ఇచ్చాడు. ఈక్వలేటర్ ట్రయాంగిల్ √3/2 ఇది రాంగ్. చూడగానే మీకు ఐడెంటిఫై కాన్సెప్ట్స్ లో ఉంటే, మనం జాగ్రత్తగా ఎగ్జామినేషన్ హాల్లో కాన్సంట్రేషన్ గా ఉంటే ఎస్ మీకు ఐడెంటిఫై సి ఇస్ ద రాంగ్ వన్. ఒకసారి ఆప్షన్ చూడాలి. సి లేని మన ఆన్సర్ సింపుల్. సి ఉంది, సి ఉంది, సి ఉంది. మిగతా ఎందుకు చదవాల్సిన అవసరం ఉందా? లేదు. ఓకే అంతే కదండి. అంటే నీకు ఒకసారి ఓవర్ వ్యూగా క్వశ్చన్ చూస్తే నీకు ఒక తప్పు కనబడుతుంది, విచ్ ఈస్ ద రైట్ స్టేట్మెంట్ అని అడిగినప్పుడు ఒక తప్పు స్టేట్మెంట్ కనబడుతుంది. అది లేని ఆప్షన్ నాకు ఆన్సర్ ఉంది. సి ఉంది రాంగ్ ఆన్సర్, సి ఉంది రాంగ్ ఆన్సర్, సి ఉంది రాంగ్ ఆన్సర్, విచ్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్? ఏ బి అండ్ డి ఉంది. ఎగ్జామినర్ పాపం ఎంత మంచి చూడండి, నువ్వు రాంగ్ గుర్తుపడితే ఆన్సర్ చేయగలుగుతావు అని చెప్పేసి కాన్సెప్ట్స్ లో హింట్ పెట్టాడు. అందుకే క్వశ్చన్ ని ప్లస్ ఆన్సర్స్ ని రెండింటిని కలిపి చూడాలి. క్వశ్చన్స్ అండ్ ఆప్షన్స్ ని రెండింటిని కలిపి చూడాల్సి ఉంటుందండి. ఓకే నెక్స్ట్ వన్, సేమ్ క్వశ్చన్. నెక్స్ట్, if a line divides two sides of triangle in the same ratio, then the line is parallel to the third side. అంతే కదండి. ఒక త్రిభుజంలో ఏమైనా రెండు భుజాలను ఒకే నిష్పత్తిలో విభజించిన సరళ రేఖ మూడవ భుజానికి సమాంతరంగా ఉంటుంది. బేసిక్ ప్రపోర్షనల్ థియరీ యొక్క కరెక్ట్. ఓకే అవును కరెక్టే. The sum of any two sides of a triangle is smaller than the third side. The sum of any two sides a plus b is always greater than third side. It is smaller అన్నాడు కాబట్టి b is wrong statement. ఇప్పుడు మన ఆప్షన్స్ ఎంత? b లేని మన ఆన్సర్, b లేని మన ఆన్సర్ రెండు లేదు. ఓకే ఇప్పుడు c మైండ్ d పైన డిపెండ్ అయింది. సో ఏది సరైన సమాధానం? త్రిభుజం యొక్క రెండు కోణాలు సమానంగా ఉంటే వాటికి ఎదురుగా ఉన్న భుజాలు కూడా సమానం. అవును కాబట్టి a and c is our answer. అంతే కదా, a and c is our answer. మరి d, రెండు సరూప త్రిభుజాల వైశాల్యాలు సమానంగా ఉంటే ఆ త్రిభుజాలు సర్వ సమానం కావు. సరూప త్రిభుజాల యొక్క వైశాల్యాలు సమానమైతే ఆ రెండు త్రిభుజాలు సర్వ సమానాలు అవుతాయి. రెండు త్రిభుజాలు సర్వ సమానాలు. ఎందుకంటే the similar triangles of the areas of two similar triangles are equal, then the triangles are not congruent అన్నాడు. but it's congruent. ఎందుకు సరే congruent అవుతాయి అంటే సిమిలర్ ట్రయాంగిల్స్ యొక్క ఏరియాస్ యొక్క రేషియో 1:1 అయితే సైడ్స్ యొక్క రేషియో కూడా 1:1 అవుతుంది. ఇది ఇంపార్టెంట్ కండిషన్ అండి సిమిలర్ ట్రయాంగిల్స్. ఏ రెండు సరూప త్రిభుజాలలో అనురూప భుజాల యొక్క నిష్పత్తి 1కి సమానం అయితే, ఓకే if the ratio of the if the corresponding ratio of the sides of similar triangles equal to 1, the two triangles are congruent to each other. రెండు సరూప త్రిభుజాల యొక్క అనురూప భుజాల యొక్క నిష్పత్తి 1కి సమానమైతే ఆ రెండు త్రిభుజాలు కాంగ్రుయెంట్ అవుతాయి, సర్వ సమానాలు అవుతాయి. లేదంటే రెండు సరూప త్రిభుజాల యొక్క వైశాల్యాలు కనుక సమానమైతే ఆ రెండు త్రిభుజాలు సర్వ సమానాలు కాంగ్రుయెంట్. కాబట్టి నాట్ అన్నాడు కాబట్టి D is not a right. A and C is the right statement. Which of the following statement true? A and C is right statement. Okay, ఈ విధంగా మనం గుర్తుపడతాం. వెరీ గుడ్. నెక్స్ట్ వన్, ఇది కూడా జామెట్రీకి సంబంధించి వెరీ బేసిక్ క్వశ్చన్స్, కాకపోతే మన టైం వేస్ట్ చేయడానికి ఇచ్చిన ప్రశ్న. రైట్, ఇఫ్ ద diagonals of a parallelogram are equal, then it is square. సమాంతర చతుర్భుజం యొక్క కర్ణాలు సమానంగా ఉంటే అది ఒక చతురస్రం అవుతుంది. తప్పు, అది దీర్ఘ చతురస్రం అవుతుంది. ఇట్స్ ఏ రెక్టాంగులర్. కాబట్టి ఏ ఇస్ రాంగ్. సో ఎక్కడైతే ఏ లేదో అది మన స్టేట్మెంట్, ఎక్కడైతే ఏ లేదు. సో రెండిట్లో ఏ లేదు కాబట్టి ఏ ఉన్న స్టేట్మెంట్స్ రెండు రాంగ్. ఇప్పుడు బిడి అండ్ బిసిలో సిలో డిలో చూసుకుంటే సరిపోతుంది. సిని చూద్దాం. సమాంతర చతుర్భుజం యొక్క కర్ణము దానిని రెండు సర్వ సమాన త్రిభుజాలుగా విభజిస్తుంది, అది సి. డి ఏంటి?
అన్ని స్వరూప పటాలు కూడా సర్వసమానం. అన్ని స్వరూపాలు సర్వసమానం ఎట్లా అవుతాయి? కావు. ఆల్ ద సిమిలర్స్ ఆర్ నాట్ కాంగ్రుయెంట్. English. Okay. All the similar figures are also congruent. No. All congruents are similar. అన్ని స్వరూప పటాలు అన్ని సర్వసమాన పటాలు స్వరూపాలు అవుతాయి. అన్ని సర్వ సమానాలు స్వరూపాలు, కానీ అన్ని స్వరూపాలు సర్వ సమానాలు కావు. కాబట్టి దిస్ సమాంతర చతుర్భుజంలో కర్ణం ఏం చేస్తుందంటే దాన్ని రెండు సర్వ సమానమైన త్రిభుజాలుగా విభజిస్తుంది. ఓకేనా? అవి రెండు ఒకదాంతో ఒకటి కాంగ్రుయెంట్ అవుతాయి. కాబట్టి ఏంటది? ఏ బి అండ్ సి ఇస్ ద రైట్. బి అండ్ సి ఆర్ రైట్. ఓకే, డి ఇస్ రాంగ్. ఓకే, ఓన్లీ బి అండ్ సి ఇస్ ద రైట్ వన్. బి అండ్ సి ఇస్ ద రైట్ వన్. ఓకేనా? రైట్. నెక్స్ట్ వన్. The angle of quadrilateral are in the ratio of 3:5:9:13. Then the sum of the smallest and largest angle. Simple question. చతుర్భుజం యొక్క కోణాలు 3:5:9:13 నిష్పత్తిలో ఉన్నాయి. ఆ చతుర్భుజం యొక్క అతి చిన్న మరియు అతి పెద్ద కోణాల మొత్తం. అతి చిన్నది ఎంత? 3. అతి పెద్దది ఎంత? 13. రెండింటి యొక్క మొత్తం ఎంత? 16. కాబట్టి 16 ఏంటి ఎంత? దేంట్లో? మొత్తము యాంగిల్స్ లో 3 + 5 8, 8 + 9 17, 17 + 13 30 యూనిట్లు. 30 యూనిట్ల యొక్క మొత్తం యాంగిల్ 360. 3 12. ఓకే, 16 12 192. లాస్ట్ డిజిట్ 2 వచ్చేది ఒకటే ఆప్షన్ కాబట్టి 192 ఇస్ అవర్ ఆన్సర్. ఓకే, వెరీ సింపుల్. నెక్స్ట్ వన్. యా, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ వెరీ ట్రికీ క్వశ్చన్ చూసినట్లయితే, in two triangles ABC and XYZ, angle A is equal to angle Y, angle B is equal to angle Z, where which of the following is not true? ఏది సరైనది కాదు? ఈ సరైనది ఏది? సరైనది కాదు అనేది కూడా మీరు జాగ్రత్తగా చదవాల్సి ఉంది. ఓకే, సో ABC మరియు XYZ అనే రెండు త్రిభుజాల్లో యాంగిల్ A is equal to angle Y, యాంగిల్ B is equal to angle Z అయినా క్రింది వాటిలో ఏది నిజం కాదు? ఇలా రాసుకోండి. బొమ్మలేసి టైం వేస్ట్ చేయకూడదు. యాంగిల్ A is equal to angle Y, యాంగిల్ B is equal to angle Z, యాంగిల్ C is equal to angle X. సో A కి ఎదురుగా ఉండే భుజము BC, ఓకే, అండ్ Y కి ఎదురుగా ఉండే భుజము ZX, B కి ఎదురుగా ఉండే భుజము AC, Z కి ఎదురుగా ఉండే భుజము XY, C కి ఎదురుగా ఉండే భుజము AB, X కి ఎదురుగా ఉండే భుజము YZ. ఈ అనురూప భుజాల యొక్క నిష్పత్తి సమానం. ఇందులో ఏది ఉందో ఒకసారి చెక్. AB కింద YZ ఉంది, ఓకే ఉంది. AC కింద XY ఉంది, ఓకే, ఇట్స్ రైట్ వన్. మనకు కావాల్సిన రాంగ్ వే చూపించాలి. AC/XY ఉంది. BC/ZX ఉంది. XZ అన్న ZX అనే కదా. AB/YZ ఉంది. BC/ZX ఉంది. ఇలా ఏం లేదు. AC/XY ఉంది, బట్ BC/YZ ఉంది. BC/Y ఏముండాలి? XZ ఉండాలి. ఓకే, సో BC/XZ. కాబట్టి ఇదే రాంగ్ స్టేట్మెంట్. సో విచ్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్? మనకు కావాల్సింది రాంగ్ ఏది అన్నదాన్ని మనం ప్రొజెక్ట్ చేయాలి. ఆప్షన్ 4 ఇస్ ద రాంగ్ వన్. ఓకే, క్లియర్? రైట్, వెరీ గుడ్. నెక్స్ట్ వన్. యా, in the figure PQ² - PR² is equal. ఓకే, ఇచ్చిన పటంలో PQ² - PR². ఇచ్చిన పటము ఒకసారి మీరు జాగ్రత్తగా గమనిస్తే PQR, ఇక్కడ P ఉంది, ఇక్కడ Q ఉంది, ఇక్కడ R ఉంది, ఇక్కడ A ఉంది, ఇక్కడ B ఉంది, ఇది S. ఇక్కడ ఒక లంబకోణం ఉంది, ఇక్కడ ఒక లంబకోణం ఉంది, ఇక్కడ లంబం ఉందండి, ఇక్కడ కూడా లంబం ఉంది. ఫస్ట్ PQ² చూస్తే ఇది PQ², లంబకోణానికి ఎదురుగా ఉన్న భుజం. సో PQ² is equal A², ఇది మనకు తెలియగా H అనుకుంది, A² + H². నెక్స్ట్ PR² అంటే ఇది కూడా లంబకోణానికి ఎదురుగా ఉన్న భుజం.
సో లంబకోణానికి ఎదురుగా ఉన్న పిఆర్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ బి స్క్వేర్ ప్లస్ హెచ్ స్క్వేర్. రెండింటిని తీసేస్తే ఇది క్యాన్సిల్ అవుతుంది. దట్ ఈస్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. వెరీ సింపుల్. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. అర్థమైంది రైట్. నెక్స్ట్ వన్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. నెక్స్ట్ క్వశ్చన్. In the given figure, triangle ABC and triangle CDE are equilateral triangles, and C is a point on AE such that 3AC is equal to 2CE. Then the ratio of areas of triangle ABC, area of triangle CD. ఇచ్చిన చిత్రంలో ABC మరియు CDE సమబాహు త్రిభుజాలు అయ్యే విధంగా C అనే దానిపైన ఒక బిందువు అయితే ట్రయాంగిల్ ABC మరియు CDE ల యొక్క వైశాల్యాల నిష్పత్తి. వైశాల్యాల నిష్పత్తి ఏ విధంగా ఉంటుందని చెప్పాము? ABC CDE ల యొక్క వైశాల్యాల నిష్పత్తి ఏ విధంగా ఉంటుందంటే భుజాల యొక్క నిష్పత్తులకి వర్గంలో ఉంటుంది. ఇట్స్ ఎ స్క్వేర్ ఆఫ్ సైడ్స్ ఆఫ్ ద రేషియో. ABC లో AC ఇచ్చాడు, CDE లో CE ఇచ్చాడు. ఇక్కడ చూడండి 3AC is equal to 2CE అంటే AC is to CE is equal to ఏమైంది? AC యొక్క రేషియో 2 యూనిట్స్ అయితే CE యొక్క రేషియో 3 యూనిట్స్ అవుతుంది. వాటి యొక్క వైశాల్యాల నిష్పత్తి 4:9 అవుతుంది. సో వాట్ ఈస్ ద ఆన్సర్? 4:9. మనం ఫిగర్ బొమ్మను చూసుకుంటూ కూర్చోవద్దు. ఓకే, ఆన్సర్ విల్ బి 4:9. మీకు ఇందాకే ఒక విషయం చెప్పు, వైశాల్యాల యొక్క నిష్పత్తి ఎప్పుడు కూడా పర్ఫెక్ట్ స్క్వేర్ లో ఉంటుంది. 99% పర్ఫెక్ట్ స్క్వేర్ లోనే ఉంటుంది. సో when it was in perfect square, okay, when it was in perfect square, which of the options having perfect square? Only two options, 4:9, 9:4. నేను అడిగింది ABC, బొమ్మ కూడా ఇచ్చాడు. ఇది స్మాల్, ఇది లాంగ్. అంటే ఫస్ట్ ది చిన్నగా ఉంటుంది, సెకండ్ ది పెద్ద ఉంటుంది. 4:9, 4:9. ఇట్ ఇస్ నాట్ ఆన్సర్. ఏం లెక్క చేయాల్సిన అవసరం. ఒకసారి ఆప్షన్స్ చూస్తే ఏవి పర్ఫెక్ట్ స్క్వేర్లు ఉన్నాయి? 2. అందులో చిన్నది ఫస్ట్ ఉండాలి, పెద్దది తర్వాత. ఆన్సర్ ఇస్ 4:9. వైశాల్యాల యొక్క నిష్పత్తి భుజాల నిష్పత్తులకి వర్గంలో ఉంటుంది. 3AC is equal to 2CE కాబట్టి AC is to CE is equal 2:3 అవుతుంది. ఓకే, కాబట్టి 2 స్క్వేర్ 3 స్క్వేర్ 9 అది లెక్క చేయడం. లేదంటే నాక్ గా మనము ఇలా ఆన్సర్ చేయడం. రైట్. నెక్స్ట్ ద టాంజెంట్ ఎట్, మళ్ళీ జామెట్రీకి సంబంధించి స్టేట్మెంట్ రూపంలో క్వశ్చన్స్ ఇచ్చాడు. ABC, ACD, ACD, AB. ఇక్కడ జాగ్రత్తగా చూడు, అన్నిట్లో C ఉంది. ఓకే, సో ఫస్ట్ థింగ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ C చూద్దాం. The tangents drawn to a circle at the end points of a diameter are parallel. అవును, ఒక వ్యాసానికి చివరి బిందువుల వద్ద గీసిన స్పర్శరేఖలు ఎప్పుడూ కూడా సమాంతరంగా ఉంటాయి. ఓకే, కాబట్టి C is the right statement. C తో పాటు D ఉంది, A ఉంది. ఓకే, సో ఇప్పుడు ఏం చూడాలి మనము? ఏం చూడాలి? A. The tangent at any point of the circle is perpendicular to the radius through the point of contact. అవును, ఒక స్పర్శ బిందువు వద్ద స్పర్శ రేఖ వ్యాసార్థంతో 90 డిగ్రీల కోణాన్ని చేస్తుంది. స్పర్శ బిందువు వద్ద వ్యాసార్థంతో 90 డిగ్రీల కోణాన్ని చేస్తుంది. A is the right statement. అన్నిట్లో ఏ ఉంది. ఇక B చూద్దాం. ACD యాక్చువల్గా అక్కడ వేరే ఏదో ఉండాలి, అది మిస్టేక్ పడింది. నెక్స్ట్, infinity number of tangents can be drawn to a circle from a point lying outside of the circle. ఒక వృత్తం యొక్క బాహ్య బిందువు నుంచి వృత్తానికి మనం అనంతమైన స్పర్శ రేఖలు గీయొచ్చు అంటారు. మనం గీయలేదు, ఓన్లీ 2 tangents మాత్రమే గీయొచ్చు. కాబట్టి B is the wrong statement. కాబట్టి ACD is the answer. The lengths of tangents drawn from external point to a circle are equal. ఒక వృత్తానికి బాహ్య బిందువు నుంచి గీసిన 2 స్పర్శరేఖల యొక్క పొడవులు సమానం. అవును, బాహ్య బిందువు నుంచి గీసిన 2 స్పర్శరేఖల యొక్క పొడవులు సమానం. ACD. ఓకే, ఏదో ఒక ఆప్షన్ ABD అయి ఉంటుంది. ABD కూడా ఉంది కాబట్టి ఏదో రాంగ్ పడిందంటే ఇంకో కాంబినేషన్ రావాలి. సో ACD is the right answer.
నెక్స్ట్ సేమ్ తెలుగు ట్రాన్స్లేషన్. రైట్, క్వశ్చన్ చూడండి ఇక్కడ మనకి మళ్ళీ సేమ్ థింగ్, టాంజెంట్స్ అండ్ సర్కిల్స్ అంటే క్వశ్చన్. ఇఫ్ ద గివెన్ ఫిగర్ PAQ is a tangent to the circle with center O, angle OAB is equal to 42 degrees, then x plus y is equal. ఓకే, x అనేది ఇక్కడ ఉంది, మీకు క్లియర్ కనబడుతుంది కానీ y అనేది ఇక్కడ ఉంది. x plus y ఎంత? ఓకే, ఇంకొంచెం ఫిగర్ మీద మీకు జూమ్ చేసి చూపిస్తాను. ఇందులో చూడండి ఎన్ని అంశాలని మనం ఇక్కడ డిస్కస్ చేస్తాం. ఒక స్పర్శ రేఖ, రైట్, ఒక స్పర్శ రేఖ ఉంది. ఆ స్పర్శ రేఖ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ వద్ద రేడియస్ తో 90 డిగ్రీస్ చేస్తుంది. ఇది రేడియస్ అంటే ఇక్కడ ఏర్పడే మొత్తం కోణం ఎంత అంటే 90 డిగ్రీస్. 90 యొక్క లోపల 42 డిగ్రీలు ఉందని ఇచ్చారు, కాబట్టి బయట ఉండే కోణం ఎంత? 48 డిగ్రీ. కాబట్టి x is equal to 48. x is equal to ఎంత అండి? 40. నెక్స్ట్, ఇది రేడియస్, ఇది రేడియస్. రేడియస్ కి ఎదురుగా ఉండే కోణం 42 అయినప్పుడు ఈ రేడియస్ కి ఎదురుగా ఉండే కోణం కూడా 42 అవుతుంది. ఇది మొత్తము ట్రయాంగిల్. ట్రయాంగిల్ లో రెండు కోణాల మొత్తం 84. మూడో కోణం యొక్క విలువ ఎంత? మొత్తం 180 అవ్వాలి కదా. 84లో ఆల్రెడీ 84 అయిపోయింది కాబట్టి ఈ కోణం 96. ఈ కోణం 96 అయితే ఒక జ్యా ద్వారా కేంద్ర కోణానికి ఆ జ్యా వృత్తంలో చేసే ఇతర ప్రాంతంలో చేసే కోణము సగం ఉంటుంది, 48 డిగ్రీలు. y వాల్యూ 48, x వాల్యూ 48, x plus y is equal to 96 degrees. So what is the answer? X plus y is equal to 96 degrees. మనం అడుగుతుంది x plus y. X value 48, y value also 48. It is 96 degrees. Okay, very important question. Okay, next one. A copper wire has been bent in the form of a circle, covers an area of 1386 centimeters square, and if the same wire is bent in the form of a sphere, then the area covered by it will be. Then the area covered by it will be. ఒక రాగి తీగను వృత్తాకారంలో వంచితే దానితో ఏర్పడే వృత్త వైశాల్యము 1386 సెంటీమీటర్ స్క్వేర్. అదే తీగను చతురస్రాకార రూపంలో వంచితే దానితో ఏర్పడే చతురస్ర వైశాల్యము ఎంత? ఓకే, సో ఒక రాగి తీగను వృత్తంగా వంచి దాని యొక్క వైశాల్యము పై r స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 1386. పై r స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 1386 అంటే 22/7 ఇంటూ r స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 1386. 22 అంటే 11 రెంట్ల, 11 1s 11, 2 11 2s 22, 6 11 6 66, రెండు ఆర్ల రెండు మూడు. r square is equal 63 can be written as 7 into 9 into 7 కూడా ఇదే వస్తుంది. then r is equal to 7 into 3 is equal to 21. ఎందుకంటే r square కాబట్టి రూట్ మీద, కాబట్టి రేడియస్ ఎంత? 21. ఎందుకంటే రేడియస్ చేస్తున్నారు మీరు అంటే, సో మనము ఒక రాగి వైర్ని వృత్తంగా మలిచినప్పుడు వైర్ ఉపయోగించే దగ్గర సర్కంఫరెన్స్ కూడా ఉపయోగిస్తాం వైర్. సేమ్ వైర్ ని స్క్వేర్ గా మలిచేటప్పుడు ఆ వైర్ ని పెరిమీటర్ లాగా ఉపయోగిస్తాం. అంటే ద సర్కంఫరెన్స్ ఇస్ ఈక్వల్ టు పెరిమీటర్ ఆఫ్ ది స్క్వేర్, రైట్. ఇప్పుడు సర్కంఫరెన్స్ ఇస్ ఈక్వల్ టు 2 into 22/7 into r, 2 pi r is equal to 4a. ఏ తెలుస్తాం, a స్క్వేర్ రాస్తాం. ఓకే, సో 4a అంటే ఇది 7 ముంద 21, ఇది 4 2 11s 2 2s. then a is equal to ఎంత? 30. మనం అడిగింది ఏంటి? వాట్ ఈస్ ద స్క్వేర్? a స్క్వేర్ is equal to 33 స్క్వేర్ is equal to 1089. so what is the answer? 1099 square units is the answer. 1099 is the square units. Okay, clear, right? It's a simple thing. ఈ విధంగా మనం ఆన్సర్ చేస్తాం. ఓకే సార్, మరి దీన్ని కొంచెం సింప్లిఫై చేయడానికి ఏమైనా ఛాన్స్ ఉందా అని అంటే, ఇప్పుడు
2 pi r is equal to 4a. 2 into 22 by 7 into r is equal to 4a. 11 जा 1 जा అంటే 11r is equal to 4a. r is to a is equal to 4 is to 11. r is to a is equal to ఎంతండి 4 is to 11 అంతే కదా. సో 11r is equal to 7. 11r is equal to 7a. Then r is to a is equal to 7 is to 11. r is to a is equal to ఎంత 7 is to 11. ఓకే. సో ఒక వృత్తం యొక్క వ్యాసార్థము 7, ఒక చతురస్రం యొక్క భుజము 11 అయినప్పుడు వాటి యొక్క వైశాల్యాల నిష్పత్తి ఏమో పై r స్క్వేర్ 22/7 into 7 into 7 ratio to the 11 into 11. 11 2s are 22, 7 3s are 7 1s are 7. అదే విధంగా ఉంటుంది 14:11 గా ఉంటుంది. అంటే ఫైనల్ ఏం చేసినా సమాన చుట్టుకొలత కలిగిన ఒక వృత్తము మరియు చతురస్రం యొక్క వైశాల్యాల నిష్పత్తి 14:11 చేశారు. 14:11 చేశారు అంటే ఆ చతురస్రం యొక్క వైశాల్యము 11 యూనిట్లుగా ఉంది. చతురస్రం యొక్క వైశాల్యం ఎంత ఉంటుంది 11 యూనిట్లుగా ఉంది. వృత్తం యొక్క వైశాల్యం ఎంత ఉంటుంది 14 యూనిట్లు. కాబట్టి 14 యూనిట్స్ అన్నది 1386 అయితే 11 యూనిట్స్ అన్నది ఎంత? సో మిగతా ఆర్ కనుక్కోవడం అది కనుక్కోవడం ఏమీ లేదు, డైరెక్ట్ చేసేది. ఓకే. సో 7 2s 7 1 7 8 9 62 7 8 54 2 9 18 1 2 9 18 99 into 11 11 9 99 11 9 99 1089. దిస్ ఇస్ ద ఆన్సర్. ఓకే. అంటే మనము సబ్జెక్ట్ నేర్చుకునేటప్పుడు కాన్సెప్ట్ నేర్చుకునేటప్పుడు ఇలా రిలేటెడ్ విషయాలు ఏవైతే ఉంటాయో వాటిని నోట్ చేసి పెట్టుకోవాలి. నేను ఇక్కడ ఏమంటున్నాను, ఒక వైర్ ని సర్కిల్ గా బెండ్ చేసినప్పుడు ఒక వైర్ ని స్క్వేర్ గా బెండ్ చేసినప్పుడు వాటి యొక్క సర్కంఫరెన్స్ అండ్ పెరిమీటర్ సమానం. ఇప్పుడు నా స్టేట్మెంట్ ఏంటి అంటే ఒక వృత్తము మరియు ఒక చతురస్రం యొక్క సర్కంఫరెన్స్ పరిధి మరియు చుట్టుకొలతలు సమానమైనవి. ఇంకా రెండు చుట్టుకొలతలు అండి. సమాన చుట్టుకొలతలు కలిగిన వృత్తము మరియు చతురస్రముల యొక్క వైశాల్యాల నిష్పత్తి 14:11 ఉంటుంది. వైశాల్య నిష్పత్తి ఏ విధంగా ఉంటుంది 14:11. సో వృత్త వైశాల్యం 14 యూనిట్స్ ఉంటే చతురస్ర వైశాల్యం 11 యూనిట్స్ ఉంటుంది. దట్ ఈస్ అవర్ ఆన్సర్. ఓకే. కాబట్టి దీనికి ఫైనల్ సొల్యూషన్ ఏంటి 14:11. సర్కిల్ 14 యూనిట్స్ ఉంటే స్క్వేర్ 11 యూనిట్స్ ఉంటుంది. స్క్వేర్ విల్ బి 11 యూనిట్స్. ఓకే. అర్థమైందా? వెరీ సింపుల్. అంటే ఈ బ్యాక్గ్రౌండ్ వర్క్ అయితే మనం ప్రిపరేషన్ చేసి ఉండాలి, ఎగ్జామ్ అనేది చేయండి. ఓకే. నెక్స్ట్ వన్ రైట్. మళ్ళీ మ్యాచ్ ద ఫాలోయింగ్ లో క్వశ్చన్ ఇచ్చారు. ద రేడియస్ ఆఫ్ టూ సర్కిల్స్ ఆర్ 12 centimeters, 5 centimeters. Then the radius of the circles having the area equal to the sum of the areas of the two above circles. Okay. తెలుగులో ఏంటి, రెండు వృత్త వ్యాసార్థాలు 5 సెంటీమీటర్లు 12 సెంటీమీటర్లు అయితే ఆ రెండు వృత్తాల వైశాల్యాల మొత్తానికి సమానమైన వైశాల్యాన్ని కలిగి ఉండే వృత్తం యొక్క వ్యాసార్థం ఎంత? ఓకే. బాగా జాగ్రత్తగా గమనించండి. ఫస్ట్ క్వశ్చన్ సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాం. సో పై 12 స్క్వేర్ ప్లస్ పై 5 స్క్వేర్, పైని కామన్ తీస్తే 12 స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్. ఇప్పుడు సాల్వ్ చేసి ఏదో రాస్తూ ఉంటాం. వెరీ సింపుల్ అండి. ఇక్కడ రెండు వర్గాల మొత్తము మూడవ వర్గానికి ఎక్కడో సమానం కావాలి, అంతేనా కదా? నీకు ఈ కాన్సెప్ట్ ఎక్కడ వస్తుంది, రెండు భుజాల వర్గాల మొత్తము మూడో భుజమైన కర్ణానికి సమానం. పైథాగరస్ థీరం కదా. నువ్వు జాగ్రత్తగా గమనిస్తే 5 సెంటీమీటర్స్ 12 సెంటీమీటర్స్
పైథాగరియన్ ట్రిప్లెట్లు ఒక రకం కదా. అంటే రెండు వృత్త వ్యాసార్థాలు 5 సెంటీమీటర్లు 12 సెంటీమీటర్లు ఉన్నప్పుడు వాటి రెండు వ్యాసార్థాల యొక్క మొత్తానికి సమానమైన వ్యాసార్థం 13 సెంటీమీటర్లు అవుతుంది. 5 12 13. వేర్ ఇస్ 13? సో ఆప్షన్ 4 అంటే ఏ కి ఇంటర్లింక్ అయ్యేది ఫిఫ్త్ ఆప్షన్. ఓకే, ఏ కి ఏమి ఫిఫ్త్ ఆప్షన్ తీసుకోవాలి. సో ఏ కి ఫిఫ్త్ ఎక్కడ ఉందో అది మన ఆన్సర్. వేర్ వి హావ్ ఏ యాజ్ ఏ ఫిఫ్త్. సో ఏ యాజ్ ఏ ఫిఫ్త్ హియర్, ఏ యాజ్ ఏ ఫిఫ్త్ హియర్, ఏ యాజ్ ఏ ఫిఫ్త్ హియర్. అబ్బో ఈ చాలా కష్టం. ఓకే, ఇప్పుడు చూద్దాం. ఏ 5 కదా, సో b1 b1 b3. ఓకే, లేదంటే సి కూడా డిఫరెంట్ గా ఉంది, డి కూడా డిఫరెంట్. సో బి ఒకదాన్ని మనం బ్రేక్అవుట్ చేస్తే సరిపోతుంది. సో వాట్ ఈస్ ద బి క్వశ్చన్? బి రేస్ ట్రాక్ రింగ్ రూపంలో ఉంటే దాని అంతర్వృత్త పరిధి 352 సెంటీమీటర్లు. ఓకే, డి బ్రేక్ చేద్దాం, ఎందుకంటే డి అనేది మూడింటిలో డిఫరెంట్ గా ఉంది. ఎందుకంటే d1 d2 d3. డి అనేది 1 అయితే ఆప్షన్ ఏ ఆన్సర్, డి అనేది 2 అయితే ఆప్షన్ 3 ఆన్సర్, డి అనేది 3 అయితే ఆప్షన్ 4 ఆన్సర్. ఓకే, లెట్స్ బ్రేక్ ద డి. అర్ధవృత్తం యొక్క పరిధి 90 సెంటీమీటర్లు అయితే ఆ వృత్తం యొక్క వ్యాసార్థం ఎంత? ఓకే, అర్ధవృత్తం యొక్క పరిధి ఏమవుతుంది? అర్ధవృత్తం యొక్క పరిధి πr ప్లస్ 2r అవుతుంది. πr ప్లస్ 2r. సో πr ప్లస్ 2r అంటే ఎట్లండి? ఇది 2πr లో సగం πr, ఇది ఆల్రెడీ r ప్లస్ r 2r, ఇది మొత్తం పరిధి. అంటే ఇక్కడ 22/7 ప్లస్ 2 ఇంటూ r ఇస్ ఈక్వల్ టు 90. సో ఏంటంటే 14 అంటే 36. 36/7 ఇంటూ r ఇస్ ఈక్వల్ టు 90. 9 నాళ్ళ 9 పదుల r ఇస్ ఈక్వల్ టు 70/4. r ఇస్ ఈక్వల్ టు ఎంత? 70/4. 70/4 అంటే ఎంత? 35 లో సగం 17.5. కాబట్టి D3 ఇస్ అవర్ ఆన్సర్. ఎందుకంటే 17.5 ఎక్కడ ఉంది? D3 లో ఉంది. నేను అడిగింది వృత్తం యొక్క వ్యాసం కదా, 35 ఉంది. రైట్, సరే అనేది వృత్తం యొక్క వ్యాసం అంటే, వృత్తం యొక్క వ్యాసం అంటే 35 ఇస్ ఆన్సర్. అర్ధవృత్తం యొక్క వ్యాసార్థం అడిగలేదు, ఆ వృత్తం యొక్క వ్యాసార్థం అడిగాడు. వృత్తం యొక్క వ్యాసార్థం ఏముంటది? అర్ధవృత్తం యొక్క వ్యాసార్థము 70/4. వృత్తం కూడా అదే కదండి, అర్థం అవసరం కనిపించదు. ఇదే వృత్తం అవుతుంది. సో ఆ వృత్తం యొక్క వ్యాసార్థం కూడా ఏముంది? 6 అవుతుంది. సో దట్ ఇస్ 17.5. రైట్ ఆన్సర్. కాబట్టి D3. సో ఏది ఇక్కడ? దిస్ ఈస్ ద ఆన్సర్. ఓకే, రైట్. ఇలా చేసాం. ఇంకొంచెం ఈ క్వశ్చన్ ని సింప్లిఫై చేయడానికి ట్రై చేద్దాం. ఆప్షన్స్ ఒకసారి చూసుకో. కామన్ గా కాకుండా డిఫరెంట్ గా ఉన్న ఆప్షన్స్ ని మనం చూసినట్లయితే ఇక్కడ C2 C2 C3 C4. C తో కూడా మనం ఆన్సర్ చేయొచ్చు. ఓకే, సో వాట్ ఈస్ ద సి? రెండు వృత్తాల వ్యాసార్థాలు వరుసగా 8 సెంటీమీటర్లు. ఇంకోటి ఏదో మిస్ అయ్యింది. రెండు వృత్తాల వ్యాసార్థాలు వరుసగా 8 సెంటీమీటర్లు కావా 6 centimeters అయితే, then the radius of the circle having the circumference equal to the sum of the circumference of two above circles. 8 సెంటీమీటర్లు 6 సెంటీమీటర్లు అయితే, పైనేమో వైశాల్యాల మొత్తానికి సమానమైన వృత్త వ్యాసార్థం అడిగాడు. అక్కడ మనం లంబకోణ త్రిభుజం యొక్క భుజాల నిష్పత్తిని ఉపయోగించేసి ఒకవేళ రెండు పరిధుల యొక్క మొత్తానికి సమానమైన వ్యాసార్థం అడిగింది, రెండు పరిధుల మొత్తానికి సమానమైన వ్యాసార్థం అడిగింది, సింపుల్ గా ఆ రెండు వృత్త వ్యాసార్థాలని కలపాలి. 8 + 6 14. C4 ఫోర్త్ ఆప్షన్. సి ఒక్కటి చూడగానే మన ఆన్సర్ వచ్చేస్తుంది. అర్థమైంది? వ్యాసార్థాలు R1, R2 అయినవి వైశాల్యాల మొత్తానికి సమానమైన వ్యాసార్థం.
దేని మీద ఆధారపడుతుంది? పైథాగరస్ ట్రిప్లెట్స్ పైన ఆధారపడుతుంది. ఓకే, పరిధుల మొత్తానికి సమానమైనది. పరిధుల మొత్తానికి సమానమైన వృత్త పరిధి యొక్క వ్యాసార్థం R1 ప్లస్ R2 అయింది. ఎట్లంటే ర్యాండమ్ గా మనం చూస్ చేసుకునే క్వశ్చన్, మ్యాచ్ ద ఫాలోయింగ్ లో ర్యాండమ్ గా చూస్ చేసుకునే క్వశ్చన్ పైన మన యొక్క టైం అనేది డిపెండ్ అవుతుంది. ఈ విధంగా మనం సాల్వ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ ఒక వృత్తం యొక్క వ్యాసము మరియు సమబాహు త్రిభుజం యొక్క భుజము సమానంగా ఉంటే ఆ వృత్తం యొక్క వైశాల్యము మరియు సమబాహు త్రిభుజం యొక్క వైశాల్యాన్ని ఇష్టం. ఫస్ట్ వృత్తం యొక్క వైశాల్యం కావాలి, ఆ తర్వాత సమబాహు త్రిభుజం యొక్క వైశాల్యం కావాలి. వృత్తం యొక్క వ్యాసము మరియు సమబాహు త్రిభుజం యొక్క భుజము సమానం. ఇది ఏ, దీని యొక్క వ్యాసం ఏ, కాబట్టి రేడియస్ a/2. చూడండి క్వశ్చన్ లో వ్యాసం ఇచ్చాడా వ్యాసార్థం ఇచ్చాడా జాగ్రత్తగా చూడాలి. సో ఇది 22/7 ఇంటూ a²/4 πr² నిష్పత్తి √3/4 a², 4 4 క్యాన్సల్, a² క్యాన్సల్, 22/7 అంటే π/√3. ఓకే, ఆప్షన్ చూడగానే పెడతాం. ముందు సర్కిల్, సర్కిల్లో ముందు పై ఉంటది, పై లేదు, పై లేదు, పై రెండింటిలో ఉంది. సమబాహు త్రిభుజం, సమబాహు త్రిభుజం యొక్క వైశాల్యం √3 ఉంటది, కాబట్టి ఇది కాదు ఆన్సర్, ఇదే ఆన్సర్. సర్కిల్ యొక్క వైశాల్యంలో పై ఉంటుంది కాబట్టి ఫస్ట్ పై ఉండాలి. ఫస్ట్ పై ఉన్న ఆప్షన్స్ రెండే. నెక్స్ట్ సమబాహు త్రిభుజం యొక్క వైశాల్యంలో √3 ఉంటది, √3 ఉన్న ఆప్షన్ ఒకటి, π/√3. సింపుల్. ఓకే, అట్లా మన ఆప్షన్స్ తో కూడా ఆడుకుంటాం అన్నమాట. నెక్స్ట్ వన్, the side of a square increased by 30%, then its area increases by, చతురస్రం యొక్క భుజము 30% పెరిగితే దాని వైశాల్యము ఎంత పెరుగుతుంది? వెరీ సింపుల్ అండి. 30% అన్నాడు కదా, 30ని 30 తో డివైడ్ చేయండి, 900, రెండు సున్నాలు కొట్టేయండి, 30. సో 30 + 30 టోటల్ 69%. ఓకే, దీని ఒకదానికి షార్ట్ కట్ లాగా ఉపయోగించు. లేదంటే సార్ అసలు ఒరిజినల్ గా ఉండాల్సిన సైడ్ 100 × 100, ఒరిజినల్ గా ఉండే సైడ్ 100, పెరిగిన భుజము 130, a² కాబట్టి 100 130, పర్సెంటేజ్ కావాలి కాబట్టి ఇంటూ 100, 100కి 100 క్యాన్సిల్, 0 0 0, 13 13 169%. అంటే ఎంత పెరిగింది? 69% పెరిగింది. ఓకే, ఇలా అయినా చేయొచ్చు. ఓకే, 30 + 30 + 30 × 30/100, 69%. నెక్స్ట్ క్వశ్చన్, ఒక ఘనం యొక్క ప్రతి అంచు, ఒక ఘనం యొక్క ప్రతి అంచు 50% పెరిగినట్లయితే దాని సంపూర్ణతల వైశాల్యంలో పెరుగుదల శాతం ఎంత? సంపూర్ణతల వైశాల్యం అంటే 6a², 6 వదిలేయండి, a² చేయండి. 50% పెరిగిందంటే సేమ్ ఇందాకలాగే 150 × 150/100, 0 0 0 0, పర్సెంటేజ్ కావాలి కాబట్టి ఇంటూ 100, 15 15 225%. 225% ఆన్సర్ కాదు, 100 నుంచి ఎంత పెరిగింది? 125% పెరిగింది. కాబట్టి ఇంక్రీజింగ్ పర్సెంటేజ్ 125%. ఓకే, సో వైశాల్యంలో మార్పు, ఏ వైశాల్యం అయినా సరే పర్సెంటేజ్ ప్లస్ పర్సెంటేజ్ ప్లస్ పర్సెంటేజ్ ఇంటూ పర్సెంటేజ్ బై 100, 100 120, 100 125. ఓకే, నెక్స్ట్, the number of cubes with a 3 meters edge that can be cut from a cuboid measuring 18 meters, 12 meters, 9 meters. 12 మీటర్లు, 18 మీటర్లు, 9 మీటర్ల కొలతలు గల ఘనం ఉంది.
3 మీటర్ల ఎన్నిటి తయారు చేయొచ్చు? 3 ఆర్ల, ఇంకో 3 నాళ్ళ, ఇంకో 3 ముళ్ళ. 6 నాళ్ళ 24 ముళ్ళ 72. సో వాట్ ఈస్ ద ఆన్సర్? సో 6 4 24, 12 12 72 తయారు చేస్తారు. ఒరిజినల్ వాల్యూమ్ బై రిక్వైర్డ్ వాల్యూమ్, నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఇస్ ఈక్వల్ టు న్యూ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఇస్ ఈక్వల్ టు ఒరిజినల్ వాల్యూమ్ బై రిక్వైర్డ్ వాల్యూమ్. అసలు ఘనపరిమాణం బై అవసరమైన ఘనపరిమాణం. అసలు ఘనపరిమాణం ఏంటి? దీర్ఘఘనం యొక్క ఘనపరిమాణం. అవసరమైన ఘనపరిమాణం ఏంటి? ఘనం యొక్క ఘనపరిమాణం. ఓకే, వెరీ సింపుల్. నెక్స్ట్ వన్. ఒక దీర్ఘ ఘనాకారం గల పెట్టె యొక్క 3 ఆసన్న భుజాల వైశాల్యాలు వరుసగా 120 చదరపు సెంటీమీటర్లు, 50 చదరపు సెంటీమీటర్లు, 240 చదరపు సెంటీమీటర్లు అయితే పెట్టె యొక్క ఘనపరిమాణం ఎంత? If the areas of the 3 adjacent faces of a cuboidal box are 120 centimeter square, 50 centimeter square, 240 centimeter square, then find the value of the box. Okay. So పొడవు L, బేస్ B, H, L ఉన్నప్పుడు దాని యొక్క వాల్యూ L into B into H అవుతుంది. దాని ఆసన్న ముఖాల వైశాల్యం అనుకోండి. ఆసన్న ముఖాలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ కింద బేస్ ఉంటుంది. బేస్ యొక్క ఏరియా లెఫ్ట్ లో ఒక తలం ఉంటుంది, దీని యొక్క ఏరియా. రైట్ లో ఒక తలం ఉంటుంది, దీని యొక్క ఏరియా. ఈ 3 ఆసన్న భుజాలు, 3 ఆసన్న తలాల యొక్క వైశాల్యం. ఒకటేమో LB, ఒకటేమో BH, ఒకటేమో LH. ఈ మూడింటిని మల్టిప్లై చేస్తే L స్క్వేర్ B స్క్వేర్ H స్క్వేర్ వచ్చింది. సో వాల్యూ ఇస్ ఈక్వల్ టు దీనికి స్క్వేర్ రూట్ చేస్తే L స్క్వేర్ B స్క్వేర్ H స్క్వేర్. అంటే ఆ 3 ఆసన్న తలాల వైశాల్యాల యొక్క లబ్ధం యొక్క స్క్వేర్ రూట్. A1 A2 A3 square root of A1 A2 A3 square root of A1 A2 A3. Okay, very simple. Same ఉంది ఇక్కడ 120 into 50 into 240. ఓకే, ఆవేశ పడిపోయి మల్టిప్లై చేయొద్దు. 120 into 50 into 2 into 120. స్క్వేర్ లో 2 120 బదులుగా ఒక 120 వస్తుంది. 50 into 2 100 బదులుగా ఒక 10 వస్తుంది. 1200 is our answer. What is the answer? 1200 is our answer. Okay, very simple. Is that clear? Next one. If the radius and slant height of a cone are in the ratio of 3:4 and its total surface area is 792 meters square, then its radius is. ఒక శంకువు యొక్క వ్యాసార్థం R మరియు ఏటవాలు ఎత్తు L 3:4 నిష్పత్తిలో ఉన్నాయి. దాని సంపూర్ణ వైశాల్యము 792 మీటర్ స్క్వేర్ అయితే దాని ఏటవాలు ఎత్తు ఎంత? ఓకే, ఏటవాలు ఎత్తు ఎంత? ఓకే, టోటల్ సర్ఫేస్ ఏరియా ఏమవుతుంది మనకి? పై R ఆఫ్ R ప్లస్ L అవుతుంది. అంటే పై R ఆఫ్ R ప్లస్ L. సో పై అంటే 22/7, R అంటే 3x అనుకోండి. సో 3x plus 4x ఇది 7x అవుతుంది. దట్ ఈస్ ఈక్వల్ టు ఎంత? 792. 7 7 క్యాన్సల్. 22 అంటే 11 2s 11 7s 11 2s. ఓకే, 236 రైట్. సో 11,072 36 11 2s 20. ఇంకేం మిగిలింది ఇక్కడ? 3x square is equal to 36. X square is equal to 36/3. 12. X is equal to root 12. X is equal to value ఎంత? root 12. ఓకే, సో నీకు కావాల్సింది ఏంటి? రేడియస్. రేడియస్ ఎంత? 3x. కాబట్టి
3√12. 3√12 అంటే 3 ఇంటూ 4 3 4 అనేది బయటకు వస్తే 6√3 వస్తుంది. ఎక్కడ ఉందా 6√3? 8 డిజిట్స్ ఉందా? rx 3x plus 4x 7x 7 7 cancel. 11 7s are 77. 11 2s are 20. 11 2s are 20. 2 36 are 3 12 are x 3x square is equal to 36. X square is equal to 12. Okay, exact. अच्छा మనం అనుకోవాలి ఏంటి ఏంటో మరి ఓ సారీ రేడియస్ అనుకున్నాం మనం 6√3 వచ్చింది. రేడియస్ 3 యూనిట్స్ అన్నది 6√3 అయితే ఏట వారెత్తు 4 యూనిట్స్ 8√3 అవుతుంది. ఓకే సో వాట్ ఇస్ ద ఆన్సర్? 8√3 ఇస్ ద ఆన్సర్. 3 యూనిట్స్ 6√3, 4 యూనిట్స్ 8√3 అంటే 3 గంటల 4 గంటల 8. ఓకే సింపుల్. అదే చెప్పండి క్వశ్చన్ జాగ్రత్తగా చదవాలి. టైం గడుస్తున్న కొద్ది మనకి ఇలా మనకి హాలుసినేషన్ వస్తుంది అనమాట. చదువుతుందేంది చేస్తుందేందో రాదు. ఓకే కాబట్టి మళ్ళీ ఒకసారి కొంచెం కామ్ అయ్యి రిలాక్స్ అయ్యి ఊపిరి బాగా పీల్చుకొని మళ్ళీ ఒకసారి ఆన్సర్లోకి వెళ్ళాలి. రైట్, బోల్డ్ క్వశ్చన్స్ ఇచ్చాడు. ఇందులో మనము ఏది సూటబులో దాన్ని ఆన్సర్ చేయడానికి ప్రయత్నించాలి. ఓకే, the radius of two cylinders are in the ratio 3:5 and their heights are in the ratio 2:3 and their ratio of their curved surface area. సిలిండర్ యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియాకి రేషియో అడుగుతుంది. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఏమవుతుంది? 2 ఇంటూ పై ఇంటూ ఆర్ ఇంటూ హెచ్ అంటే ఏమి ఇన్వాల్వ్ అవుతుంది? ఆర్ ఇంటూ హెచ్ ఇన్వాల్వ్ అవుతుంది. ఆర్ ఇంటూ హెచ్ 3 2s are 6, 5 3s are 15. 6 is to 15. When we cancel it, 2 is to 5. Okay, 3 2s are 3 5s. కాబట్టి ఏది ఎంత ఎక్కడ 2 is to 5 ఉందో అది మన ఆన్సర్. ఫర్ ఏ 4 5 కూడా అదే ఉంది. ఫస్ట్ ఒకటి 5 is to 5. తెలుగులోకి వచ్చేయండి ఆప్షన్స్ చూడండి. ఆప్షన్స్ కూడా పట్టలేదు మనకి. ఏది 5 ఏది 5 ఉన్నది ఇది ఒకటే ఆప్షన్ అంతే కదా. ఇది 5:2 రాయండి. 5:2. సో ఏ5 తో కూడుకున్న ఆప్షన్ ఇది ఒకటే. ఒకటి ఇది ఆన్సర్ రైట్. సో ఇంకోటి చూద్దాం ఎందుకంటే అది స్పెల్లింగ్ మిస్టేక్ పడింది కాబట్టి మనం ఇంకోటి కూడా గమనిద్దాం. రెండు శంకువుల యొక్క ఎత్తులు 1:3 నిష్పత్తిలో ఉన్నాయి. వాటి భూముల చుట్టుకొలతలు 3:2 నిష్పత్తిలో ఉన్నాయి. వాటి ఘన పరిమాణాల నిష్పత్తి ఎంత? బాగా జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ రేడియస్ ఇవ్వలేదు. is given circumference of the base. ఓకే మరి ఇక్కడ ఒక పాయింట్ గమనించండి. సర్కంఫరెన్స్ చుట్టుకొలతలు ఏ నిష్పత్తిలో ఉంటాయో ఆర్లు కూడా అదే నిష్పత్తిలో ఉంటాయి. కాబట్టి అది ఆర్ అనుకోండి. భూమి యొక్క అంటే ఒక వృత్తం యొక్క పరిధి యొక్క నిష్పత్తి, రెండు వృత్తాల పరిధుల యొక్క నిష్పత్తి ఆ రెండు వృత్తాల యొక్క వ్యాసార్థాల నిష్పత్తికి సమానం. మీకు ఈ పాయింట్ తెలియకపోతే వేస్ట్. ఇప్పుడు ఘన పరిమాణం శంకు యొక్క ఘన పరిమాణం ఏమవుతుంది? 1/3 5 r స్క్వేర్ h. r అనేది h యొక్క రేషియోస్ ఉన్నాయి కాబట్టి ఇది మాత్రమే లెక్క పెట్టాలి. r స్క్వేర్ h. r స్క్వేర్ అంటే 9 1s are 9 into h. r స్క్వేర్ అంటే 2 స్క్వేర్ 4 3s are 12. 9:12 అంటే 3 3s are 3 4s are. Where is the option with 3:4? The question రాంగ్ పడినట్టుంది. రైట్ 3:4 లేదు ఎక్కడ చుట్టుకొలతలు 3:2. ఓకే ఆప్షన్ విత్ 3:4. 9 1s are 9, 4 3s are 12. 9:12. 9:12. నాకు తెలిసి 32 కాదు 9:12.
సో B3, ఓకే, వేర్ ఇస్ దట్ B3? సో మన ఆన్సర్ ఏంటంటే ఇది A4 B3. ఇదే మార్చుకుందాం 5:2. మిస్టేక్ పడితే కష్టం. ఓకే, సిడి మనం సాల్వ్ చేద్దాం. సిడి కూడా శంకువు యొక్క ఒక శంకువు మరియు స్తూపము సమానమైన భూమిని మరియు సమాన ఎత్తుల్ని కలిగి ఉన్నాయి. భూ వ్యాసార్థము మరియు ఎత్తు 5:12 నిష్పత్తిలో ఉన్నాయి. అయినా స్తూపము మరియు శంకువు యొక్క సంపూర్ణతల వైశాల్యాల నిష్పత్తి ఎంత? ఒక శంకువు మరియు స్తూపము సమానమైన భూమిని మరియు సమానమైన ఎత్తుని కలిగి ఉన్నాయి. భూ వ్యాసార్థము మరియు ఎత్తులు 5:12 నిష్పత్తిలో ఉంటే స్తూపం మరియు శంకువు యొక్క సంపూర్ణతల వైశాల్యాల నిష్పత్తి ఎంత? ఓకే, అంటే దీని యొక్క రేడియస్ 5, దీని యొక్క హైట్ 12, దీని యొక్క రేడియస్ 5, దీని రేడియస్ కూడా 12. ఓకే, సో దీని యొక్క సంపూర్ణతల వైశాల్యం ఎంత? ఎవరిది? స్తూపాన్ని. సో ఫస్ట్ ఏం చేయాలి? స్తూపం యొక్క సంపూర్ణతల వైశాల్యం, సిలిండర్ యొక్క సంపూర్ణతల వైశాల్యం. సిలిండర్ యొక్క సంపూర్ణతల వైశాల్యం 2πr ఆఫ్ r ప్లస్ h అవుతుంది. ఓకే, శంకు యొక్క సంపూర్ణతల వైశాల్యం πr ఆఫ్ r ప్లస్ l అవుతుంది. ఇక్కడ పై క్యాన్సల్. ఇక్కడ చూడండి, ఇది 5 ఉన్నప్పుడు, ఇది 12 ఉన్నప్పుడు l యొక్క వాల్యూ మనకు అవసరం. ఇక్కడ సంపూర్ణతల వైశాల్యం వాట్ ఇస్ ద l వాల్యూ? 30. ఇప్పుడు మనం చూద్దాం. r క్యాన్సల్. 2 into 5 plus 12 into 5 plus 30. నేను r ప్లస్ l ఎంత? 30. r ప్లస్ h ఎంత? 5 plus 12. కాబట్టి ఇది 34:5 plus 13 అంటే 18. రెండింటిని క్యాన్సిల్ చేస్తే 17:9. ఓకే, 17:9. C1. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఈ సి అనే క్వశ్చన్. ఓకే, ఎందుకంటే ఇందులో నీకు ఏటవారు ఎత్తు ఇన్వాల్వ్ అయింది. అదే, సో 17:C1. చూడండి, ఇది కూడా టాలీ. ఇక లాస్ట్ మిగిలింది D2. ఒక ఘనాకార పాత్రలో ఒక గోళం అంతర్లిఖించబడింది. అయినా ఘనం మరియు గోళం యొక్క ఘన పరిమాణాలు నిష్పత్తి. ఇది ఘనం, ఇది ఏ, దీని యొక్క వాల్యూ AQ. ఇందులో గోళం ఉంది. గోళం యొక్క రేడియస్ కాదు, డయామీటర్ A, కాబట్టి దాని యొక్క రేడియస్ A/2. A/2 అయినప్పుడు ఏమవుతుంది మనకి? 4/3 π into r3. ఘనం మరియు గోళం యొక్క ఘన పరిమాణాలు r3 అంటే A3/8. 4 2s are 8. A3 cancel. 6:5. ఎక్కడ 6:5 ఉందా? ఉంది. సో కాబట్టి D2. సో విచ్ ఇస్ ద ఆప్షన్? రైట్. A is the right. యాక్చువల్లీ మనం ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ చేయడం ద్వారానే మన ఆప్షన్ ఐడెంటిఫై చేసాం. కానీ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి ప్రతి దాంట్లో, కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఓకే, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. నెక్స్ట్ వన్, క్వశ్చన్స్ అన్ని ఒక చోట ఉంటే నాకు ఇంకో రెండు తక్కువ. నెక్స్ట్ వన్, if three solid metallic spheres of radius, if three metallic spheres of radius 6 centimeters, 8 centimeters, 10 centimeters are melted to form a single sphere, then the diameter of the sphere is 6 సెంటీమీటర్లు, 8 సెంటీమీటర్లు, 10 సెంటీమీటర్లు వ్యాసార్థం కలిగిన 3 ఘన గోళాలని కరిగించి ఒకే గోళంగా తయారు చేస్తే ఆ గోళం యొక్క వ్యాసం ఎంత? ఆ గోళం యొక్క వ్యాసం ఎంత? ఇది నేను క్లాస్ రూమ్ లో చాలా క్లియర్ గా చెప్పాను. ఇది ఒక రేషియోకి సంబంధించిన రిలేషన్. రేషియో యొక్క రిలేషన్ కనుక మీరు తెలుసుకుంటే ఈజీగా మనం క్వశ్చన్ కి సాల్వ్ చేస్తాం. ఏవైనా 3 గోళాలు గాని 3 ఘనాలు గాని వాటి యొక్క భుజాలు లేదా వాటి యొక్క వ్యాసార్థాల యొక్క నిష్పత్తి 3:4:5 లో ఉంటే కొత్తగా ఏర్పడే గోళం యొక్క నిష్పత్తి 6 యూనిట్లు ఉంటుంది. ఉందా లేదా చూద్దాం. ఇది 3 రెట్లు 6 ఉంది, ఇది 4 రెట్లు 8 ఉంది, ఇది 5 రెట్ల 10 ఉంది, ఇది 6 రెట్ల 12 ఉంటుంది. చివరిలో ట్విస్ట్ ఏంటంటే
డయామీటర్ అడిగాడు, వ్యాసం అడిగాడు. నీకు ఇచ్చింది వ్యాసార్థం, వచ్చింది కూడా వ్యాసార్థం. డయామీటర్ కోసం ఏం చేస్తాం? వ్యాసార్థాన్ని డబల్ చేస్తాం. d is equal to 24. d is equal to 24. ఓకే, ఇలా క్వశ్చన్ సింపుల్ గా సాల్వ్ అవుతుంది when we know this ratio. ఓకే, తర్వాత ఇప్పటివరకు మనం ఒక 40 ప్రాబ్లమ్స్ వరకు సాల్వ్ చేయొచ్చు. ప్రతి కాన్సెప్ట్ కూడా మనం క్లాస్ రూమ్ లో టచ్ చేసింది ఏదో ఒక విధంగా. టచ్ చేయకుండా ఏ ప్రాబ్లం కూడా రాలేదు ఇప్పటివరకు. ఓకే, ప్రతి ప్రాబ్లం మనం టచ్ చేసాం. దాన్ని సింప్లెస్ట్ వేలో ఏ విధంగా సాల్వ్ చేయాలి అని కూడా మనం చూసాం. ఓకే, ఇట్స్ ఎ స్టాండర్డ్ రేషియో. మూడు చిన్న స్పియర్స్ ని ఒక పెద్ద స్పియర్ గా మలిచినప్పుడు ఆ మూడు స్పియర్స్ యొక్క రేషియో, వ్యాసార్థాల యొక్క రేషియో 3:4:5 ఉంటే పెద్ద స్పియర్ యొక్క రేషియో 6:8 ఉంటుంది. అది స్టాండర్డ్ రేషియో. కంపల్సరీ దీని మీద ప్రశ్న ఉంటుందని నేను లాస్ట్ టైం చెప్పా, యాజ్ ఇట్ ఈస్ గా పడింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ కోనికల్ కప్ is 308 centimeters square and base radius is 7 centimeters. Then the angle at vertex at the cone is angle at vertex of the cone. Alright. శంఖు ఆకారపు కప్పు యొక్క వక్రతల వైశాల్యం 308 చదరపు సెంటీమీటర్, భూ వ్యాసార్థం 7 సెంటీమీటర్లు అయితే శంకువు యొక్క శీర్షం వద్ద కోణం. వెరీ బ్యూటిఫుల్ క్వశ్చన్, చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, అసలు ఇలాంటి క్వశ్చన్ ఫ్రేమ్ వద్దని నేనైతే అస్సలు అనుకోలేను. ఐ వెరీ సర్ప్రైజ్ ఈ క్వశ్చన్ ఎగ్జామినేషన్ హాల్లో చూసినప్పుడు. వెరీ వెరీ మచ్ సర్ప్రైజ్. అది ఉందండి, చూద్దాం ఒకసారి. ఒక శంకువు ఉంది. శంకువు యొక్క రేడియస్ ఉంటుంది, ఇది హైట్ ఆర్ హెచ్ ఎల్. మీకు వక్రతల వైశాల్యం 308 చదరపు సెంటీమీటర్లు ఇచ్చారు. 5 ఇంటూ ఆర్ ఇంటూ ఎల్. 5 అంటే 22/7. రేడియస్ ఇచ్చాడా? ఏమి ఇచ్చాడు? రేడియస్ 7 ఇచ్చాడు. రేడియస్ ఈజ్ ఈక్వల్ టు 7. ఎల్ ఇచ్చాడా? ఇవ్వలేదు, కనుక్కుందాం. 308 11 రెంట్ల 11 రెంట్ల 22, 11 8 22, 7 4 22, 2 2 4. L is equal to 40. L is equal to, ఓకే రైట్. క్వశ్చన్ ఏంటంటే దాని యొక్క శీర్షం వద్ద ఏర్పడే కోణం ఎంత? ఈ కోణం ఎంత అంటున్నాడు. శీర్షం వద్ద ఏర్పడే కోణం రైట్. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఆ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో ఇది 7, ఇది రైట్ యాంగిల్ కి ఆపోజిట్ లో ఉన్న భుజం 14. బాగా గుర్తుపెట్టుకోండి. ఒక భుజానికి కర్ణము డబల్ ఉంది అని అంటే, ఒక భుజానికి కర్ణము డబల్ ఉంది అని అంటే ఆ భుజానికి ఎదురుగా ఉండే కోణము 30 డిగ్రీలు ఉంటుంది. 30 degrees, ఇది 60 degrees. ఓకే, చాలా సార్లు చెప్తున్నాను మీకు. 7:7√3:14. భుజాల యొక్క నిష్పత్తులు, కోణాల యొక్క కొలతలు 30 degrees, 60 degrees, 90 degrees ఉన్నప్పుడు భుజాల యొక్క కొలతలు 30కి ఎదురుగా ఏ ఉంటుంది, 60కి ఎదురుగా a√3 ఉంటుంది, 90కి ఎదురుగా 2a ఉంటుంది. చూడండి, మెన్సురేషన్ లో ట్రిగోనమెట్రీని అప్లై చేశాను, అందుకే నేను బ్యూటిఫుల్ క్వశ్చన్. ఇప్పుడు ఈ పార్ట్ 30 degrees, ఈ పార్ట్ కూడా 30 degrees, ఇది 30, ఇది కూడా 30. కాబట్టి మొత్తం వెర్టెక్స్ దగ్గర ఉన్న యాంగిల్ ఎంత? 60 degrees. 60 degrees. ఓకే, నాకు తెలిసి 99% మంది ఈ క్వశ్చన్ కి ఆన్సర్ పెట్టకపోవచ్చు. ఎవరో ఎక్కడో ఒక 1% ఆఫ్ పీపుల్ ఆన్సర్ చేయగలుగుతారు. సో వాట్ ఈస్ ద ఆన్సర్? 60 degrees. వెరీ వెరీ మంచి క్వశ్చన్, చాలా ఇంటర్లింక్. అంటే మెన్సురేషన్ కి ట్రిగోనమెట్రీ డైరెక్ట్ ఇంటర్లింక్ చేసి క్వశ్చన్ ఇచ్చారంటే నిజంగా బ్యూటిఫుల్ క్వశ్చన్ అనే అనుకో.
ఓకే, రైట్. ఇలా మనం క్వశ్చన్స్ ని సాల్వ్ చేసేటప్పుడు ఏ ఏ కాన్సెప్ట్స్ మనం ఇన్వాల్వ్ చేస్తున్నాం, ఎంత క్లియర్ గా ఎంత ఫాస్ట్ గా ఆలోచిస్తున్నాం అన్నది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు స్పీడ్ గా చెప్పాను అని అంటే, ఇంత స్పీడ్ గా మనం ఆలోచించగలిగితేనే మనం క్వశ్చన్ సాల్వ్ చేయగలం. అండ్ ఈ కాన్సెప్ట్ బేస్డ్ గా ఆలోచించగలిగితేనే మనం క్వశ్చన్స్ ని ఆన్సర్ చేయగలం. ఓకే, ఈ కాన్సెప్ట్ బేస్డ్ గా ప్రతి చాప్టర్ ని డిస్కస్ చేసే బాధ్యత నాది. దానికి సంబంధించిన స్పీడ్ ని పెంచుకోవాల్సిన బాధ్యత నీది. స్పీడ్ ఎలా పెరుగుతుందండి? చేసిన క్వశ్చన్ మళ్ళీ మళ్ళీ చేయి. బాగా గుర్తుపెట్టుకుంది, కొత్త కొత్త క్వశ్చన్లు సాల్వ్ చేయడం ద్వారా స్పీడ్ పెరగదు. చేసిన దాన్ని మళ్ళీ మళ్ళీ చేస్తే స్పీడ్ పెరుగుతుంది. మనకి మెథడాలజీలో కూడా ఉంటుంది డ్రిల్. ఓకే, డ్రిల్ యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే స్పీడ్ ని పెంచడం. చేసిన పనినే మళ్ళీ మళ్ళీ చేస్తే ఏమవుతుంది, మనలో వేగం పెరుగుతుంది. రైట్. మీరు సార్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఇవ్వండి, ప్రాక్టీస్ క్వశ్చన్. దానికంటే ముందు మనం ఏవైతే క్వశ్చన్స్ డిస్కస్ చేసామో వాటన్నిటిని ఒక 4-5 సార్లు చేయండి. మనం చెప్పిన కాన్సెప్ట్ లో స్పీడప్ ఎలా చేయాలి దాన్ని అన్నది ఆలోచిస్తూ చేయండి. ఓకే, ఇలా మనం ప్రతి కాన్సెప్ట్ ని చాలా డీటెయిల్ గా డిస్కస్ చేస్తూ పోతాం. ఎగ్జామినేషన్ లో క్వశ్చన్ ఎలా వచ్చినా సరే మనం నేర్చుకున్న ప్రతి కాన్సెప్ట్ కూడా నీకు ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇప్పుడు 40 క్వశ్చన్ చూసాం. ఫలానా కాన్సెప్ట్ మనం క్లాస్ లో డిస్కస్ చేయలేదు అన్న మాట ఎప్పటి వరకు రాదు. అంటే చూడండి, అవుట్ ఆఫ్ ది 150 క్వశ్చన్స్ లో ఆల్మోస్ట్ 1/3 ఆఫ్ క్వశ్చన్స్ కంటిన్యూగా డిస్కస్ చేసాం. ఒక్క క్వశ్చన్ దగ్గర కూడా ఇది రాలేదు అన్నది లేదు. వస్తుంది ఖచ్చితంగా. ప్రతి ప్రశ్న మనం నోట్స్ నుంచి వస్తుందని చెప్పట్లే. ప్రతి కాన్సెప్ట్ మనం డిస్కస్ చేస్తాం. ఆ కాన్సెప్ట్ ఖచ్చితంగా మనకు ఎగ్జామినేషన్ హాల్లో ఉంటుంది. దాన్ని మీరు ఏ విధంగా అప్లై చేసుకున్నారు, ఎగ్జామినేషన్ హాల్లో మీరు దాన్ని మార్క్స్ గా ఎలా మలుచుకున్నారు అనేది మీ బాధ్యత. ఓకే, అందుకనే మనం స్లోగా, ఓకే, ఎందుకంటే వీ హ్యావ్ ఎ టైం. మనము స్లోగా నేర్చుకున్నా సరే పర్ఫెక్ట్ గా నేర్చుకున్నాం. అది బాగా గుర్తుపెట్టు. తొందరపడద్దు. వందల కొద్ది వీడియోస్ నాకు అక్కర్లా, అర్థమైంది? అవసరం ఉన్నాయి కొన్ని చాలు. చిన్నప్పుడు ఏదో పద్యం ఉంటుంది, తలుపు వెలుపు రాదు తట్టడైనా, నిక్కమైన నీళ్ళు ఒకటైనా చాలు. అర్థమైంది? కడవడైన నేమి కరము పాలు, గంటి గోవు పాలు చెంచడైనా చాలు. అది అంటే మనకి ఇంత అవసరంలే, ఇన్ని పుస్తకాలు అక్కర్లా. ఉన్న ఒక పర్ఫెక్ట్ మెటీరియల్ ని నెంబర్ ఆఫ్ టైమ్స్ చదివితే చాలు. కాబట్టి మీ దగ్గర ఉన్న స్కూల్ టెక్స్ట్ బుక్ ని నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ చేయండి. ప్రతి ప్రశ్న మనకి నిద్రలో లేపడినా క్వశ్చన్ ఇచ్చిన ఆన్సర్ చేయగలిగడం పర్ఫెక్ట్ అవ్వాలి. అదే జాబ్ కొట్టడానికి మౌలికమైన సూత్రం. ఎంత పెద్ద పరీక్ష అయినా సరే టెక్స్ట్ బుక్ బేస్డ్ గానే వస్తున్నాయి ఈ మధ్య కాలంలో. ఎందుకంటే ఆల్ ద టెక్స్ట్ బుక్స్, ఆల్ ద స్టేట్ గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ ఎక్కడి నుంచి తయారైనాయి? ఎన్సీఆర్టీ నుంచి తయారు చేయబడ్డాయి కొత్త టెక్స్ట్ బుక్స్. కాబట్టి ఎప్పుడైనా సరే ఎన్సీఆర్టీ బేస్డ్ గానే మనకి క్వశ్చన్ పేపర్ తయారవుద్ది. కాబట్టి సో ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే టెక్స్ట్ బుక్ ని పర్ఫెక్ట్ అవ్వండి. ముందు ఆ పని చేయండి. ప్రతి ఒక్కరి దగ్గర స్కూల్ టెక్స్ట్ బుక్స్ అనేవి ఉండాలి. ఓకే, రైట్. మన డౌట్స్ ఉంటే అడగండి, అన్మ్యూట్ చేస్తాను.